థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధులైనటువంటి తండ్రి, మహోన్నతుడైన మా దేవానికి స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల సమయమందు నీ సహాయం కోరి నీ పరిశుద్ధాత్మక నటింపు కొరకు నీ వద్దకు వస్తున్నాం ప్రభా. నీ లేఖనానుసారమైనటువంటి కాంతిని, వెలుగును మాకు సమృద్ధిగా దయచేయండి. అందుకు తగినటువంటి నీ లేఖనాన్ని అర్థం చేసుకోవడానికి తగిన బుద్ధిని, జ్ఞానమును, వివేకమును, వివేచనను సమృద్ధిగా మాకు అనుగ్రహింపచేయండి. అలాగే ప్రభా, నీ వాక్యం ఇది సత్యమని తెలిసినప్పుడు, దాని భావం అర్థమైనప్పుడు దాని సంపూర్ణంగా లొంగిపోయేటువంటి వినయ మనసు విధేయత కలిగినటువంటి స్వభావం మాకు సమృద్ధిగా అనుగ్రహింపచేయమని, అలాగే బోధిస్తున్నప్పుడు నీ కృపను నా మీద ఉంచి నీ సత్యంలో స్థిరంగా ఉండి నడిపించడానికి సహాయం దయచేయండి. యేసు నామములో వేడుకొంచున్నాను పరలోక తండ్రి. ఆమేన్. ఓకే అండి, మనము ఫిజికల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్ గురించి నేర్చుకుంటున్నాం. శారీరక కార్యాత్మక విభాగం. ఒక మనిషి లోపల 7 రకాల కార్యాత్మక విభాగాలు ఉంటాయని మనం చూశాం కదా. 7 రకాల కార్యాత్మక విభాగాల్లో ఇది చివరికి. సో ఆత్మీయ కార్యాత్మక విభాగం ఉంది, స్పిరిచువల్ ఏరియా ఆఫ్ ఫంక్షనింగ్ ఉంది కదా, పొలిషనల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉంది, ఆలోచన కార్యాత్మక విభాగం ఉంది, రేషనల్ నిర్ణయ కార్యాత్మక విభాగం ఉంది, ఎమోషనల్ భావోద్రేక కార్యాత్మక విభాగం ఉంది, రిలేషనల్ కదా సంబంధాల కార్యాత్మక విభాగం ఉంది, మోరల్ నైతిక కార్యాత్మక విభాగం చూశాం. ఇప్పుడు 7వది ఫిజికల్ ఏరియా ఆఫ్ ఫంక్షనింగ్. ఫిజికల్ ఏరియా ఆఫ్ ఫంక్షనింగ్ శారీరక కార్యాత్మక విభాగం. సో గత వారం మనము మిస్ అయినాయి, మరొకసారి టూకీగా మిస్ అయినాయి కాదు, మర్చిపోయాం కదా ఆల్రెడీ. మర్చిపోయినాయి గుర్తు చేసుకుందాం. మన శరీరం కేవలం జీవించడానికి ఇచ్చిన ఒక యంత్రం కాదు, దేవుని మహిమ కోసం ఇవ్వబడినటువంటి ఒక సాధనం అని నేర్చుకున్నాం. బైబిల్ ప్రకారం శరీరం ఆత్మకు విరోధి కాదు, తక్కువ స్థాయి విషయం కాదు, దేవుని సృష్టిలో భాగం, పరిశుద్ధాత్మ ఆలయం అని చూశాం. సో శరీరము ఆత్మకు విరోధి కాదు, శరీర కార్యాలు ఆత్మకు విరోధమైనని మనం చాలా స్పష్టంగా చూశాం. సందర్భాన్ని చూస్తే మనకు అది స్పష్టంగా అర్థమవుతుంది. సో శరీరం బైబిల్ దృష్టికోణంలో శరీరం అనేది ఒక దేవుని యొక్క సృష్టి అని మనం చూశాం. శరీరం అనేది దేవుని యొక్క సృష్టి. రెండోది, శరీరము పరిశుద్ధాత్మ ఆలయం అని చూశాం. దేవుని ఆత్మ నివసించేటువంటి చోటు అనేటువంటి విషయాన్ని మనం చూశాం. సో మరి ఫిజికల్ ఫంక్షన్ యొక్క ముఖ్య భాగాలు కూడా చూశాం. హెల్త్, ఆరోగ్యం. ఏంటిది? శరీరాన్ని నిర్లక్ష్యం చేయడం ఆత్మీయత కాదు. విశ్రాంతి, ఆహార నియంత్రణ, పరిశుభ్రత, క్రమశిక్షణ ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైనవి మన జీవితంలో అని చూశాం. మన ఇష్టానుసారంగా జీవించడానికి లేదు, ఎందుకంటే శరీరం నీది కాదు. నువ్వు ఎలాగైనా దాన్ని వాడుకోవచ్చు, ఎలాగైనా చేయొచ్చు అనడానికి శరీరము నీది కాదు. రెండోది రెండో పాయింట్లో బి, శ్రమ మరియు పని. శరీరాన్ని ఖచ్చితంగా దేనికి వాడాలా? పని చేయాలి. శరీరంతో మనం పని చేయాలి కదా, శ్రమ పడాలి. సోమరితనము బైబిల్ నమ్మున కాదు, ఆలస్య జీవితము సోమరితనము బైబిల్ నమ్మున కాదని మనం చూశాం. శరీర సామర్థ్యాన్ని కుటుంబం కోసం, సేవ కోసం, దేవుని మహిమ కోసం ఖచ్చితంగా వాడాలి. దానికి కావాల్సిన రిఫరెన్స్ చూశాం. తర్వాత స్త్రీలో లైంగిక పవిత్రత గురించి చూశాం, సెక్సువల్ ప్యూరిటీ. శరీర పాపాల్లో ముఖ్యమైనది వ్యభిచారం అని చూశాం. అలాగే జారత్వము, వ్యభిచారానికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాలు కూడా కొంత మనం చూడడం జరిగింది. శరీరానికి కామానికి కాదు, ప్రభువుకు చెందినని చూశాం. సో అందుకే మన లస్ట్ నెరవేర్చుకోవడానికి శరీరం ఇవ్వలేదు. ఓకే, తర్వాత క్రమశిక్షణ కూడా చూసామా. సి వరకే. ఓకే, ఈరోజు క్రమశిక్షణ, డిసిప్లిన్. పౌలు తన శరీరాన్ని ఎలా నియంత్రించుకున్నాడో మనం చూస్తా ఉన్నాం. నా శరీరము శ్రమపరుచుకొని లోపరుచుకొనిచున్నాను అంటాడు 1 కొరింథీ 9:27 కదా. తన శరీరాన్ని శ్రమపరుచుకొని లోపరుచుకొనిచున్నాను అంటాడు. కొంతమంది దీన్ని 1 కొరింథీ 9:27 చదువుతారు ఎవరైనా? కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు స్పష్టంగా చదవండి దయచేసి, ఎవరైనా ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు.
హలో అండి, ఆన్లైన్లో ఉండాలి త్వరగా. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోబరుచుకొనుచున్నాను. ఏమంటున్నాడు పౌలు? నేను గాలి కొట్టినట్లు ప్రయాసపడట్లేదు, నాకు ఒక గురి ఉంది, సేవలో ఒక లక్ష్యం ఉంది, ఒక ఉద్దేశంతో పనిచేస్తున్నా అంటున్నాడు. ఈ మాట మీరు ఆలోచించండి. నిజంగా మనకు ఒక ఉద్దేశం ఉందండి? ఒక ఉద్దేశంతో బ్రతుకుతున్నాం ఈ భూమి మీద? ఒక లక్ష్యం ఉందా మనకు నిజంగా? ఫెయిల్ అయిపోతాం కదా ఈ ప్రశ్నకి ఇప్పుడు జవాబు చెప్పడంలో. ఏ లక్ష్యం లేకుండా బ్రతికేస్తున్నాం బహుశా మనం. అంటే ఏదో బ్రతకాలి కాబట్టి బ్రతుకుతున్నాం, లేస్తున్నాం, వెళ్తున్నాం, వస్తున్నాం అన్నట్టుగా ఉన్నామా? నిజంగా ఒక లక్ష్యం ఉందా మనకు? ఒక గురి, ఒక ఉద్దేశం. పౌలు పరిచర్యలో ఉన్నప్పుడు కూడా ఒక గురి, ఒక లక్ష్యం, ఒక ఉద్దేశంతో పనిచేస్తున్నానని చెప్తున్నాడు. వాస్తవానికి 1 కొరింథీ 9వ అధ్యాయం అంతా కూడా పోషణకు సంబంధించినటువంటి విషయం. ఒక పరిచర్యలో ఉన్నటువంటి వ్యక్తి సంఘం చేత పోషించబడొచ్చా, పోషించబడకూడదా అనేటువంటి ఒక పరిస్థితి. అంటే సవాల్ అలా రాలే కానీ పౌలు అలాంటి హక్కును వినియోగించుకోకపోయేసరికి కొరింథీ సంఘం అతన్ని చాలా చులకన చేసింది, చిన్నగా చూసింది అనమాట. ఆయన పరిచర్యనే ఛాలెంజ్ చేస్తుంది. అవునా కదా? ఇప్పుడు కూడా ఆ పరిస్థితి ఉంది సమాజంలో. నిజమా కదా? కదా, కాంతల కోసం పీడించి డబ్బులు అది చేసుకున్న వాళ్ళకి ఉన్న గౌరవము యథార్థంగా, నీతిగా, నిజాయితీగా పౌరులాగా సేవ చేస్తున్న వాళ్ళకి అసలు ఇవ్వరు కదా, గౌరవం ఉండదు. ఇంటికి వచ్చినప్పుడు అలా కానుకలు తీసుకుంటేనే గౌరవం, అంటే డిమాండ్ చేసి ఇంకా గౌరవం అన్నట్టుంది పరిస్థితి. పౌలు తన సేవలో తన అనుచరుల కోసం కష్టపడుతున్నానని చెప్తున్నాడు. బర్నబా, పౌలు మాత్రం, నేను బర్నబా మాత్రమే అధికారం లేని వాళ్ళమా సంఘం చేత పోషించబడడానికి అని అడుగుతున్నాడు. పేతురు, కేఫా అంటే పేతురు, యోహాన్ లాగా మిగతా అపోస్తులాగా మాకు అధికారం లేదా, సంఘం చేత పోషించబడే అధికారం లేదా అని చెప్పుకుంటూనే వాళ్ళ అధికారాన్ని, వాళ్ళ హక్కును ఏమంటారు, ఈయన లాక్కోవట్లేదు, వద్దని చెప్పట్లా. మరి నిజమే, సంఘ పరిచయం చేసేవాడు, అపోస్తులు, సువార్థికులు సంఘం చేత పోషించబడాలనే నియమాన్ని చెప్తూనే, అయితే వీటిలో నేను దేన్ని వినియోగించుకోలేదు అంటున్నాడు. నా అతిశయ కారణాన్ని ఎవరన్నా వృధా చేయడం కంటే నాకు మరణమే మేలు. చాలా ఎగ్జాంపుల్స్ వాడతాడు అక్కడ. మంద పాలు త్రాగని వాడు ఎవడు? ఎవడైనా దండులో తన సొంత ఖర్చులతో కొలువు చేస్తాడా? సైన్యంలో చేరుతాడా? ద్రాక్ష తోట వేసి ద్రాక్ష ఫలములు తినని వాడు ఎవడు? నూర్చేడి ఎద్దుమూతికి జిక్కం వేయవద్దని ధర్మశాస్త్రం కూడా చెప్తున్నది కదా. పనివాడు తన జీతంలోకి పాత్రుడు. అంటే నాకు అన్ని రకాల హక్కులు ఉన్నాయి, సంఘం చేత పోషించబడడానికి నాకు సర్వ హక్కులు ఉన్నాయి, అయినా వాటిని నేను వినియోగించుకోవట్లేదు అంటున్నాడు పౌలు. అలా వినియోగించుకోకుండా శరీరాన్ని ఏం చేస్తున్నాడంట? కష్టపెడుతున్నాడంట. దేని కొరకు? పోషణ కొరకు. దేని కొరకు కష్టపెడుతున్నాడు? ఇటు సేవ చేస్తూనే తన పోషణ కొరకు, తనతో ఉన్న వారి పోషణ కొరకు తన శరీరాన్ని కష్టపెడుతున్నాడు. ఎందుకు? ఇటు యూదులను, ఇటు అన్యులను ఇద్దరిని అంటే ఇద్దరు సంపాదించుకోవాలనుకుంటున్నాడు. ఆయన గురి ఏంటి అంటే, చుట్టూ యూదులు ఉన్నారు, యూదుల మధ్యలో ప్రాబ్లం లేదని. అవునా? సొంత ప్రజలు కాబట్టి యూదుల మధ్యలో పరిచయం చేయడానికి ఎవరికి ప్రాబ్లం ఉండదు. మిగతా అపోస్తలు కూడా ప్రాబ్లం లేదు, ఎందుకంటే యూదులు తన సొంత ప్రజలు, ఎవరింటికి వెళ్ళినా భోజనం పెడతారు, చూసుకుంటారు. అవునా? కానీ పౌలు అన్యజనుల మధ్యలో సేవ చేస్తున్నాడు. ఎంత ఛాలెంజింగ్ విషయం కదా. కొరింథీ సంఘం ఎవరు? అన్యుల, యూదుల? అన్యులు. సో జెంటైల్స్ వాళ్ళు. అక్కడ పరిచయం చేస్తున్నాడు. ఎవరన్నా సువార్త ఒకవేళ కానుకలు తీసుకుంటే సేవ చేస్తుంది డబ్బుల కోసమేమే అని అనుకుంటారేమని భయం ఉంది పౌలుకి. అందుకే నేను సువార్తకు ఆటంకం లేనంటాడు ఆయన. ఆ క్రమంలో మాట్లాడుతూ నా శరీరాన్ని నేను లోపరుచుకుంటున్నాను అంటున్నాడు. నేను గురి వద్దకే పరిగెడుతున్నాను, ఒక గురితో పనిచేస్తున్నాను. ప్రకటించి నేను ఎక్కడ భ్రష్టుడన అయిపోదేమో. ఈరోజు చాలా మంది, మనందరూ తెలుసు, కొంతమంది అయితే ఇయర్ క్యాలెండర్ మొత్తం బిజీ ఉంటుంది అలాంటి వాళ్ళు ఏమైపోతారో చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజంగా అయిపోయారు కూడా. క్యాలెండర్ బిజీ ఉన్న వాళ్ళందరూ క్యాలెండర్ బిజీ ఉంటే క్యారెక్టరు పోతుంది. మనకు కూడా మనల్ని మనం పరిశీలించుకోవడానికి సమయం కావాలి. శరీరంను నలగొట్టుకున్నాడంట పౌలలాగా. కొంతమంది మేధావులు ఏం చేశారంటే దీన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేశారు. శరీరం నలగొట్టుకోవడం అంటే ఉపవాసం అనుకున్నారు. చాలా మంది ఉపవాసం దగ్గర పెడతారు కదా దీన్ని. నేను చూసిన ఉపవాసం ఉండి నా శరీరాన్ని లోపరుచుకుంటున్నాను. నో.
మరి ఎవరైనా చెప్తారా, నీకు కానుకలు తీసుకోకుండా నా శరీరాన్ని కష్టపడి నేను సంపాదించుకొని నేను శ్రమ పెట్టుకుంటున్నాను ఎవరు చెప్పగలుగుతారు? అది చెప్పడం రాదు కదా వాళ్ళకి. అది రాదు కాబట్టి నేను రోజు వారం 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, 3 రోజులు ఉపవాసం ఉంటున్నాను అని చెప్పుకుంటారు అనమాట. ఎంత బాగుంది కదా! కవర్ చేసుకోవచ్చు ఎలాగైనా, నో ప్రాబ్లం. సో అది అన్నమాట. అంటే దాని సందర్భము ఈ పౌలు ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడుతున్నాడు అనేది తెలుసుకోకుండా మాట్లాడితే ఎలా ఉంటుందో మీకు అర్థమవుతున్నాను. అంటే పౌలు శరీర కోరికలకు బానిస కాలేదు. శరీరాన్ని సుఖపెట్టుకోవాలనే తపన పౌలో లేదు. అది ఇంపార్టెంట్. అవునా? పౌలు శరీరాన్ని సుఖపెట్టుకోవాలనుకోవట్లేదు. దానికి కంఫర్ట్ జోన్ లో పెంచాలనుకోవట్లేదు. కానీ మనకుందా? మనకు శరీరాన్ని చాలా కంఫర్ట్ జోన్ లో ఉంచుకోవాలి. అవునా? శరీరానికి ఎక్కువ శ్రమ కలగకూడదు, ఓర్చుకునే స్వభావం. అంటే మనకి ఇష్టం లేదు శారీరక శ్రమ, నిజమా కాదండి? కొంచెం ఎక్కువైతే ఏం చేస్తాం? ఉం? నేను చాలా మంది గమనిస్తూ ఉంటాను. కొంతమంది వర్క్ చేస్తారు, కొంచెం శారీరక శ్రమ ఎక్కువగానే 3-4 రోజులు మళ్ళీ బంద్. అంటే బ్యాలెన్స్ కాదు లైఫ్. కష్టపడి అంటే జీవితానికి అది సరిపోదు. పౌలైతే తన కొరకు మాత్రమే కాదు, తనతో ఉన్నవారి కోసం కూడా కష్టపడ్డాడు. సో అలవాట్ల చేత నియంత్రించబడకూడదండి. అంటే సుఖానికి అలవాటు పడలేదు. ఒక మాటలో చెప్పాలంటే పౌలుకి ఎలాంటి అది కాకుండా సుఖానికి అలవాటు పడల. శరీరాన్ని కంఫర్ట్ జోన్ లో పెట్టుకోవాలి, అవకాశం ఉంది కదా అనేటువంటి ధోరణి పౌల్లో మనం చూడం. పౌలు కష్టపడ్డాడు, రాత్రింబగళ్ళు కష్టపడ్డాడు. ఎవరైనా కానీ ఒక వయసు అంటే మనకు శక్తి ఉన్నంత వరకు రాత్రింబగళ్ళు కష్టపడడం తప్పేమీ కాదు. శక్తి ఉన్నప్పుడే కష్టపడగలుగుతాం. శక్తి అయిపోయిన తర్వాత కష్టపడతామా? 50-60 వచ్చినప్పుడు కష్టపడతామా అండి? కష్టపడలేము. ఇప్పుడే కష్టపడాలి. సో కాబట్టి క్రమశిక్షణ, శరీరాన్ని క్రమశిక్షణలో పెట్టుకోండి దయచేసి. క్రమశిక్షణ అంటే దానికి ఏం చేయాలి? అప్పుడప్పుడు అప్పుడప్పుడు కాదు, క్రమంగా పనిచెప్పాలా. శరీరానికి ఏం చెప్పాలా? పని కల్పించాలా. చెప్పడం కాదు, కల్పించాలి. లేకపోయినా శరీరానికి పని కల్పించాలా. ఏ చిన్న అవకాశం దొరికినా దానికి వదలకూడదు. నేను సమ్ టైమ్స్ అంటే బయటకు వెళ్ళి అంటే ఏదో అంటే ఏదో రకమైన పని కల్పించాలా. నాకు కొన్నిసార్లు లిఫ్ట్స్ ఉన్నా కూడా నేను మెట్టు దిగడానికి ఇష్టపడతాను. నా బాడీ సహకరించదు. అయినా అవకాశం దొరికింది దానికి ఇంత పని చెప్తే నడిస్తే మంచిదే కదా ఆరోగ్యానికి. అవునా? సో ఏదైనా ఒక అవకాశం ఉంది అన్నప్పుడు మనం ఎక్కువగా పనిచేయడానికి ఇష్టపడాలా. సో కాబట్టి శరీరం ఈరోజు చాలా మంది క్రమశిక్షణలో లేదు. ఉందా అండి? శారీరక క్రమశిక్షణ ఎంతమందికి ఉంది? లేదు. మీకు ఇప్పుడు ఆల్రెడీ 45-50కి దగ్గర అవుతున్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ అన్ని బయటపడ్డే తెలుస్తున్నాయి. ఒకవేళ 50లో కూడా బయటపడకపోతే ఖచ్చితంగా 55లో అయినా బయటపడతాయి, అందులో డౌట్ లేదు. కానీ 40కి వచ్చేసరికి మీకు తెలుస్తుంది. కొంతమంది 40కి వచ్చే ఇంకా రాలేదు కాబట్టి హెల్దీ ఉన్నాం పర్లేదు, ఏమైనా చేసుకోవచ్చు, ఏమైనా తినొచ్చు, ఏమైనా అది చేయొచ్చు అనుకుంటున్నారు. ఇప్పుడు తెలియదు మీకు. మీకు 40కి వచ్చినప్పుడు తెలుస్తుంది. అప్పటికి ఇంకా మన పిల్లలు పెద్దోళ్ళు ఏమి కారు, అలా చదువులు ఏమి పూర్తి కావు, వాళ్ళు ఉద్యోగాలు చేసే వయసుకు అసలు రారు. అవునా? నేను చూసుకోవడానికి బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే శరీరానికి క్రమశిక్షణ అవసరం. 3 పతనమైనటువంటి శారీరక స్వభావం. సమస్య పాపం వల్ల శరీర కోరికలు తిరుగుబాటు చేశాయి. అధిక భోగాసక్తి వచ్చింది, సోమర్తనం పెరిగింది, వ్యసనాలు ఏర్పడ్డాయి. పాపం ఎప్పుడైతే ఏదోం తోటలో ప్రవేశించిందో, అవునా, మనిషి లోపల ప్రవేశించిందో అక్కడి నుండి ఈ సమస్యలు ఎదురైనాయి. పాపం లేకపోతే ఈ సమస్యలు లేవు. అవునా? శరీర కోరికలు తిరుగుబాటు చేయడం ప్రారంభించాయి. శరీరం ఏం చేస్తుంది? ఇప్పుడు తిరుగుబాటు చేస్తుంది. అవునా? చేయట్లేదా? భయంకరంగా తిరుగుబాటు చేస్తుంది. ఎంత తిరుగుబాటు చేస్తుంది అని అంటే పాపానికి అలవాటు పడిపోయింది అది. ఉం? కోరికలకు అలవాటు పడిపోయింది, ఆశలకు ఇచ్చలకు అలవాటు పడిపోయింది. రెండోది అధిక భోగాసక్తి అంట. ఏమొచ్చింది? కంఫర్ట్, లగ్జరీ లైఫ్, భోగాసక్తి వచ్చింది. 90s లో ఒక 1000 రూపాయల జీతం ఉంటే గొప్ప. అప్పుడు చాలా ఎక్కువ అనిపించేది 1000 రూపాయలు. ఇప్పుడు 1,00,000 కూడా సరిపోతలేదు ఎవరికి. అవునా? ఆలోచించండి. పతన స్వభావం ఏమైపోయింది అంటే అధిక భోగాసక్తి వచ్చింది. ఉం?
యాకోబులో చెప్పినట్టు అసలు మీలో యుద్ధములు పోరాటం దేని వల్ల కలుగుతున్నాయి అంటున్నాడు. మీ అవయవములలో నివసించే భోగేచ్ఛల నుండి. అసలు యుద్ధం మీ దగ్గరే ఉంది, బయట లేదు. మీ ప్రాబ్లం నేను కాదు, సమాజం కాదు. మన ప్రాబ్లం ఎవరు? మనమే. మన ప్రాబ్లం మనమే. మనం ఏం చేస్తున్నాం అంటే మనం ఒప్పుకోలేక బయట పెడుతున్నాం, బయట వాళ్ళ మీద పెడుతున్నాం, తోస్తున్నాం. నిజమా కదా? మన మన ప్రాబ్లం మనమే. సో భోగేచ్ఛలు చాలా ప్రమాదకరమైనవి. సుఖభోగాలు, అవునా? బైబిల్లో చాలా భయంకరంగా ఉన్నాయి. సుఖభోగాల గురించి వ్యతిరేకమైన మాటలు ఉన్నాయా? ఒక సుఖభోగాలు బ్రతుకున్న చచ్చిన దైవం. ఆ? సుఖభోగాలు యేసు ప్రభు మాటలు కూడా చూస్తాం. అధిక భోగాసక్తి వచ్చింది. మూడోది ఏమొచ్చింది? ఎక్కువ తింటే ఏమవుతుంది? సోమర్థనం పెరుగుతుంది, అవునా? ఎంత శరీరాన్ని పోషించుకుంటే అంత సోమరితనం రెట్టింపు అవుతుంది, యాక్టివ్నెస్ తగ్గుతుంది, చురుకుదనం తగ్గుతుంది, మెదడు కూడా సరిగా పనిచేయదు తెలుసా. మైండ్ కూడా సరిగా పనిచేయదు. నాలుగోది వ్యసనాలు ఏర్పడ్డాయి, రకరకాల వ్యసనాలు కదా. సిగరెటు, మందు, డ్రగ్స్, చూయింగ్ గమ్స్, అంటే రకరకాల పాన్ పరాగులు, గుట్కాలు, వ్యసనాలు ఈరోజు ఎందుకున్నాయి అంత టూ మచ్గా? మీరు ఒక్కసారి వెళ్ళండి, ఎక్కడ ఒక్కసారి మీరు నిజంగా క్యాన్సర్ హాస్పిటల్ ఒక్కసారి సందర్శించండి, తెలుస్తుంది. నేను చూసినాం కదా దగ్గరికి వెళ్ళి. ఒక్కొక్క గొంతు ఇలా ఇంత వేలాడి, అసలు ఒక్కొక్కరు చూడాలా, తట్టుకోలేము అసలు. నాకు చూసాం, అన్నం కూడా తినాలనిపించింది. మేము చేయడం చూసినాం. మా రూమ్ ముందు ఒక పేషెంట్ పడుకోబెట్టారు కదా, ఆమె బట్టలు కూడా మేరనమాట, ఎందుకంటే వాళ్ళంతా మచ్చలే. అసలు అలాంటి వాళ్ళు ప్రాక్టికల్ కూడా మాకు అదే మొదటిసారి. లాక్డౌన్లో అభిని ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్ళినప్పుడు మధ్యప్రదేశ్ క్యాన్సర్ హాస్పిటల్, ఆయనతో పాటు కీమోలు ఎక్కుతున్న వాళ్ళు ఒక్కొక్కరు చూడాలా, విచిత్రమైన ఆకారాలు. మేము ఉన్నా 2 days క్రితం కూడా మేము ఉస్మానియాకి వెళ్ళాం. అసలు జనాలను చూడాలి. ఏంటి ఇంతమంది రోగుల అసలు. ఓపీ లైన్, ఐపీ లైన్ చూడాలి, ఎక్కడ కూడా గంటలు గంటలు నిలబడాలి. దగ్గు వచ్చినా వాళ్ళకి రోజు గిల్ అవుతుంది అక్కడ. చిన్న జ్వరం వచ్చినా ఒక రోజంతా ఉండాలి, అట్లుంది పరిస్థితి. అంటే ఏమవుతుంది? వ్యసనాలు, భయంకరమైన వ్యసనాలు. తిండి కూడా ఒక వ్యసనం కదా. తెలుసా మీకు? మన 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 క్రేవింగ్స్ ఎప్పుడు ఎక్కువ ఉంటాయి? ఎక్కడ ఏ ఫుడ్ మీద ఎక్కువ ఉంటాయి? మంచి ఫుడ్ మీద ఉండవు క్రేవింగ్స్, అవునా? వరస్ట్ ఫుడ్ మీదనే క్రేవింగ్స్ ఉంటాయి. ఆ? ఆ? తినాలనే కోరిక దేని మీద పుడుతుంది? చూడండి, తిండిపోతున్నాం ఈరోజు పెరుగుతుంది. నిజంగా మీరు చూడండి, ఒకప్పుడు అంటే మన ఫాదర్స్ చిన్న ఏజ్ లో ఉన్నప్పుడు, అంటే ఏదో కొంచెం ఉద్యోగాలు చేసి మంచి ఫ్యామిలీస్ అయితేనే కొంచెం మంచిగా ఉన్నారు. కానీ మీరు బిలో మిడిల్ క్లాస్ కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, రైస్ కూడా దొరకలేదు కదా వాళ్ళకి. ఈరోజు చూడండి, బయట ఎక్కడ ఎన్ని ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి చూడండి, ఎన్ని రెస్టారెంట్స్, ఎన్ని హోటల్స్, కొన్ని హైజీనిక్ అవన్నీ. ఈరోజు హైదరాబాద్ లో చాలా బయటపడుతున్నాయి కదా, మంచి మంచి ఎలుకలు, పందికొక్కులు, ఫంగస్ వచ్చేసిన నాన్ వెజ్, కూరగాయలు. అసలు ఏ రెస్టారెంట్ కిచెన్ చూడడానికి వరస్ట్గా ఉంది. అసలు ఫుడ్ సేఫ్టీ లేదంట. నేను ఒక ఆయన బయటపడాడు రీసెంట్ గానే, ఒక ఆయన ముస్లిం అతను. ఏంటి, కిలో 400కి 100 రెస్టారెంట్లకి 400 మటన్ సప్లై చేస్తున్నాడు. అలా మటన్ ఇంత అయితే బీఫ్ 100 రెస్టారెంట్ దాదాపు. అంటే మటన్ పేరు మీద ఏం జరుగుతుందో ఆలోచించండి. తినేటోళ్ళకి ప్రాబ్లం లేదు కానీ మంచిదైతే వేరు, మంచిది కాకపోతే ఇంకా డేంజర్, అవునా? వాస్తవానికి మనం రోగాలను కొనుక్కుంటున్నాం, తెచ్చుకోవట్లేదు. నిజమే కదా? డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం రోగాలను, నిజమేనా? తెలిసి సో అందుకే సోమరితనం, వ్యసనాలు పెరిగినాయి. పతనమైనటువంటి మానవ
అఫ్ కోర్స్ ఫిజికల్ గానే కాకుండా ఆత్మీయంగా మనిషి యొక్క శరీరం తప్పుగా ఉపయోగించబడుతుంది. శరీర క్రియలు అంటుంది దాన్ని. గలతీ పత్రిక 5:19-21 మనందరికీ తెలుసు. మనిషి యొక్క శరీరం పతనమైన తర్వాత, అంటే పాప స్వభావం వచ్చిన తర్వాత శరీర క్రియలు చాలా ప్రమాదకరమైనటువంటి స్థితికి వెళ్ళిపోయాయి. ఏంటి అవి? కోపము, క్రోధము, ద్వేషము, అసూయ, కలహము, మత్సరము, అసలు ఒకటా రెండా లెక్కలేనని వచ్చినాయి. మనిషి ఆత్మకు విరోధంగా పనిచేసేటువంటి శరీర క్రియలు లెక్కలేనన్నాయి ఈరోజు. అవునండి. మనిషి యొక్క పతన వ్యవస్థ ఆత్మీయ జీవితం మీద పడింది, శరీరం మీద పడింది కదా. పాప స్వభావం కేవలము ఆత్మకు విరోధంగానే లేదు, శరీరంకు మాత్రం విరోధంగా లేదు, అన్నిటికీ విరోధమైంది అది. సో అన్ని రకాలుగా శరీరం పాడైపోయింది. అన్ని రకాలుగా శరీరాన్ని మనము మిస్యూజ్ చేస్తున్నాం ఒక రకంగా చెప్పాలి అంటే. తప్పుగా అది వినియోగించబడుతుంది. దానికి కారణం ఏంటి అంటే పాప స్వభావం. నాలుగోది, శరీరాన్ని తప్పుగా చూసే రెండు అతివైఖరులు. బాగా గుర్తుపెట్టుకోండి యవనస్తులారా, ఆడపిల్లలు ఇంకా లేరు కాబట్టి. శరీర ఆరాధన మొట్టమొదటిది. అందం, ఫిట్నెస్, ఆనందం, భోగం, వీటినే జీవిత లక్ష్యంగా చేసుకోవడము తప్పు. ఆరోగ్యంగా ఉండమంటే దాని అర్థము నువ్వు మొత్తం ఇక శరీరం మీదనే ధ్యాస పెట్టుకోవడం. తెలుసా? చాలా మంది శరీరాన్ని తెలియకుండా ప్రేమించుకుంటారు. తెలుసా మీకు అది? వర్షిపింగ్ బాడీ, శరీరాన్ని ఆరాధించుకోవడం, శరీరాన్ని చూసి మురిసిపోవడం, శరీరాన్ని చూసి గొప్పగా ఫీల్ అవ్వడం, లేదా దాన్ని ఇంకా అందంగా మెరుగులు దిద్దుకోవాలి అనేటువంటి తాపత్రయం కూడా చాలా ప్రమాదకరం అని తెలుసా? ఆధ్యాత్మిక జీవితానికి వ్యతిరేకమని తెలుసా అండి? రకరకాల వాడడం అంటే ఎంత అవసరం అంత ఏదైనా వాడుకోవచ్చు, తప్పే కాదు. అంటే దాని ఆరోగ్య పరిధిలో వాడొచ్చు, కానీ అందాన్ని మితిమీరిగా అందాన్ని అది చేసుకునే విధంగా నువ్వు ఆరాధించుకుంటే మాత్రం చాలా ప్రమాదం. ఒకవైపు ఏమైతుందంటే శరీర ఆరాధికులు పెరుగుతున్నారు. నిజమా కాదండి? చూడండి, ఇప్పుడు మీరు టాప్ 2 బిజినెసెస్, ఒకటి కాస్మెటిక్స్ అయితే రెండోది ఫుడ్డే. ఈ రెండే, ఫుడ్, కాస్మెటిక్స్. మొదటి స్థానంలో. ఇప్పుడు కాస్మెటిక్స్ చూడండి ఎంత కాస్ట్లీ అని కొంటారు. నిజమే కదా? కొన్ని కంపెనీలు దాని మీదనే నడుస్తున్నాయి. మీరు చూడండి, అమెజాన్ లాంటి కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలలో మీకు అక్కడ ఏమంటారు, ఫుడ్ ఐటమ్స్ ఏముండవు, ఎక్కువ కాస్మెటిక్సే ఉంటాయి. మీరు చూడండి, మరి చిన్నగా ఉంటాయి అవి, టూ మచ్ కాస్ట్లీ ఉంటాయి. సో కాస్మెటిక్స్, రకరకాల కాస్మెటిక్స్ వాడడం ఎంత అవసరమో అంతే. ఎవరికి మనం ప్రదర్శించాలి, ఎందుకు దాన్ని అంత చేయాలి? కాపాడుకోండి, ఆరోగ్యం కాపాడుకుంటే అందం ఆటోమేటిక్గా వస్తుంది. వాసన చెప్పాలంటే ముఖం వెలుగుతుంది. నిజమా కదా? సో అందుకే అందం మీద దృష్టి పెట్టద్దు. అఫ్ కోర్స్ ఈరోజు ఇక్కడ ఎక్కువ మంది లేరు కాబట్టి ఈ మాట అందం మీద దృష్టి పెట్టడము పూర్తిగా సరైనది కాదు. భోగం, ఫిట్నెస్ ఉండడం తప్పు కాదు, కానీ ఇక ఒక టార్గెట్ గా పెట్టుకొని ఆధ్యాత్మిక జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, ఇతర ప్రొఫెషనల్ లైఫ్ నిర్లక్ష్యం చేసి ఇంకా దాని మీదనే ప్రయాసపడు. ఒకవైపు ఇదైతే, రెండో వైపు ఇంకో ప్రమాదకరం ఉంది. శరీర నిర్లక్ష్యం, ఆరోగ్యం పట్టించుకోకపోవడం, విశ్రాంతి లేకుండా జీవించడం, శరీరాన్ని విలువలేనిదిగా చూడడం, ఇవి రెండు బైబిల్ సమతుల్యత కాదు. 2 ఎక్స్ట్రీమ్స్ వెళ్ళకండి దయచేసి. మితిమీరినటువంటి అందం మీద ఫోకస్ చేయదు, అదొక ఎక్స్ట్రీమ్. ఫిట్నెస్, అందం అనుకుంటూ ఎప్పుడు కొంతమంది అంటే కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా ఫిట్నెస్ సెంటర్లకు వెళ్ళడం ఎంత అవసరం ఉంటే అంత వెళ్ళండి, తప్పేం కాదు. కానీ మితిమీరిన అంటే లిమిట్ క్రాస్ చేయకూడదు. క్రైస్తవులు చాలా మంది విపరీతం ఎక్కువ ఉండి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. అవును, సేవకులు కూడా. అవును, రెండు ఉన్నాయి. ఇప్పుడు మీకు తెలుసా, ఈవెన్ అంటే ఇప్పుడు మనం తెలుస్తలేము, కానీ మీరు కొంచెం హైఫై ఉన్న, అంటే కొద్దిగా సౌండ్ చర్చెస్ ఉన్నాయి కదా, సౌండ్ డాక్ట్రిన్ కాదు, వెల్దీ చర్చెస్కి వెళ్ళి చూడండి, ఇది కామన్ గా అనిపిస్తుంది. అవునా? వాళ్ళ జీవితంలో ఎంత ఖర్చు పెడతారో మీరు చూడొచ్చు. అంటే ప్రాబ్లం అంటే ఎంత అదైపోయిందంటే, ఒక ఆయన అయితే ఏకంగా ఇలాంటి మసాజ్ సెంటర్లో పెట్టేసి చివరికి తన జీవితాన్ని
కోల్పోయాడు ఒక వరల్డ్ ఫేమస్ వ్యక్తి. అసలు మనకేం అవసరం నిజంగా బానిస అయిపోయాడు. బానిస అయిపోయారు. అందుకే మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి, మీకు అది భయంకరంగా అలవాటైపోతారు తెలుసా. దయచేసి అటు టచ్ కూడా చేయదు వాసన చెప్పాలి. బానిస అయిపోయాడు. ఇంకా ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే ప్రజలని అట్రాక్ట్ చేసుకోవడానికి మొత్తం ఎక్కువగా అమ్మాయిలతోనే చేపిస్తున్నారు లేడీస్. ఇక్కడ ఏంటంటే రకరకాల జరుగుతున్నాయి సార్. ఇప్పుడు అవన్నీ నేను అవసరం అనుకుంటున్నాను. మనకు తెలియని విషయాలు ఇంకా తెలుసుకోవడం మంచిది. మీరు తెలియనట్టుగానే ఉంటాడు. ఓకే, శరీరాన్ని విలువలేనిదిగా చూడడం, ఇవి రెండు బైబిల్ సమతుల్యత కాదు. నువ్వు కొందరు మంది ఏమో శరీరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నా. క్రిస్టియానిటీలో ఎక్కువ ఉన్నారు. అఫ్ కోర్స్ అంతకుముందు కొన్ని గ్రూప్స్ అయితే ఏముంది బ్రదర్, ఉమ్, అలా అని చెప్పేసి మితిమీరిన జాగ్రత్తలు కూడా అంటే ఇక దాన్ని కష్టపెట్టొద్దు, ఇంకా ప్రతి దగ్గర సుఖం కోరుకోమని అర్థం కాదు. మళ్ళీ శరీరాన్ని శ్రమ పెట్టాలా, కానీ ఆరోగ్యం శరీరం శ్రమ పెడితేనే ఆరోగ్యంగా ఉంటుంది. వాసన చెప్పాలని ఆరోగ్యం చూసుకోవడం అంటే శరీరానికి కంఫర్ట్ ఇవ్వడం అని అర్థం కాదు, అన్ని రకాలుగా. కొంతమంది ఏమో ఇష్టానుసారంగా జంక్ ఫుడ్ తినేసేసి ఫ్రైడ్ ఫుడ్స్, బయట ఫుడ్ ఇష్టం ఉన్నట్టుగా చిప్స్ పిల్లలకి, నేను ఆల్రెడీ బతిమలాడుకున్నాను, ఇక మీ ఇష్టం. బిస్కెట్లు, చాక్లెట్లు, చిప్స్ వరస్ట్ ఫుడ్స్ అనమాట. పెట్టకండి దయచేసి. వాటిని 10 ప్యాకెట్లు కొనేసే వాళ్ళు 10 బాదంలు కొనుక అటుకు వచ్చే డబ్బులు ఎన్ని వస్తాయని బాదంలో, పల్లీలో ఇలాంటివి పెట్టారు. నట్స్ పెట్టారు, సీడ్స్ పెట్టారు, చియా సీడ్స్ లాంటివి పెట్టారు. అంతేగాని ఇంట్లోకి రానివ్వకండి. ఈ ప్యాకేజ్ ఫుడ్స్, ఫ్రోజన్ ఫుడ్స్ దరిదాపులు కూడా రానివ్వకండి. తెలుసా, మీకోసం నేను ఈరోజు ఒకటి తయారు చేసిన, మార్నింగ్ క్రియేట్ చేసి డిజైన్ చేసిన. ఫ్యామిలీకి ఒకటే తీసుకోండి, మనిషికి ఒకటి కాదు. టాప్ 10 వరస్ట్ అండ్ బెస్ట్ ఫుడ్స్. మీ ఇష్టం, ఇక మీరు పాటిస్తే పాటించండి, లేకపోతే లేరు. ఓకే, టాప్ 10 అందులో మీకు వరస్ట్ అండ్ బెస్ట్ ఫుడ్స్ ఉన్నాయి. టాప్ 10 వరస్ట్ అండ్ బెస్ట్ ఫుడ్స్ ప్రస్తుతానికి తీసుకోండి, సరిపోతే నేను మళ్ళీ ప్రింట్ తీస్తాను, ఫెలోషిప్ అయితే. ఓకే, ఈరోజు లిస్టు తయారు చేసినాం అనమాట. అసలు WHO ఏం చెప్తుంది అవన్నీ లిస్ట్ తయారు చేసి, మీ ఇష్టం మీరు ఏది తింటారో అది తినండి. నేను బయట బోర్డు తగిలించండి. ఇంటికి ఎప్పుడైనా ఎవరైనా గెస్ట్లు వస్తే కూడా చెప్పండి, మా ఇంటికి కూల్ డ్రింక్స్ తీసుకురావద్దు, మైదా ప్రోడక్ట్స్ తీసుకురావద్దు, జంక్ ఫుడ్ తీసుకురావద్దు, చిప్స్ ప్యాకెట్లు తీసుకురావద్దు. మా ఇంట్లో మా పిల్లల్ని ఆరోగ్యంగా మేము మా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. దయచేసి మా ఇంటికి ఇలాంటి ఏం తీసుకురావద్దు. ప్రాసెస్డ్ ఫుడ్ ఏది తీసుకురావద్దు అని బోర్డులో పెట్టుకోండి, బయట పెట్టుకోండి. నిజం చెప్తున్నా. మనకి ఎట్లా వాళ్ళకి డిసిప్లిన్ ఉండదు, మనకన్నా పెట్టుకోవాలి కదా. సో మీ ఇష్టం అండి ఇక. ఎందుకంటే తర్వాత మీరు హాస్పిటల్ అయితే భరించలేరు. మేము మంచి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాం హాస్పిటల్ ఎలా ఉంటుందని. హాస్పిటల్స్లో ఎంత ప్రమాదం ఉంటుందో నేను నిన్న చూశాను తెలుసా. నేను నిన్న కూడా ఈ మధ్యలో మళ్ళీ చాలా రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాం హాస్పిటల్. ఒక దగ్గర ఒక టెస్టులు రాశారు, వాళ్ళు రాసిన హాస్పిటల్ టెస్టులు అడిగితే 19,000 చెప్పారు. అదే టెస్టులు తీసుకెళ్ళి మన పక్కన స్ప్రింట్లో అడిగితే 8,500 చెప్పారు. అదే టెస్టులు తీసుకెళ్లి విజయ డయాగ్నోస్ సెంటర్లో అడిగితే 12,000 చెప్పారు. అదే టెస్టులు మాకు తెలిసిన ల్యాబ్ దగ్గర అతను స్టీవెన్ తెలిసిన వ్యక్తిని అడిగితే అన్న 2,000 చేసేస్తారు. ఇది పరిస్థితి. తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి బ్రతికిపోయినాం. నాలంటాను తెలియడం లేదు, తెలిసిన లేకపోతే ఇది పరిస్థితి. మనకు తెలియదు సమాజంలో ఏం జరుగుతుందో, మీకు అస్సలు తెలియదు. ఒక టెస్ట్ ఇంత ఉంటది అని అంటే దాన్ని వాళ్ళు ఒక పెట్టుకున్నారంట మీటర్. ఆ మీటర్లు వాళ్ళు ఎంతైనా ఇస్తారంట బిల్లు.
అంటే ఒక బయాప్సీ, చిన్న బయాప్సీ ఉండే కిడ్నీ బయాప్సీ, అది ఎంత 8,000 నుంచి 30,000 వరకు. ఎయిట్ నుండి 30,000 ఉంటుంది మినిమం ఎయిట్. కానీ వాళ్ళు ఎంత వేస్తున్నారు? 25 రూపాయలు తక్కువ రేట్ల. అది పరిస్థితి. ఓకే, బైబిల్ సమతుల్యత. శరీరాన్ని సంరక్షించాలి, కానీ శరీరాన్ని ఆరాధించకూడదు. నీదైనా పక్కలదైనా. అర్థమవుతుందా? కానీ నా శరీరాన్ని ఆరాధించుకుని కానీ పక్కలది ఆరాధిస్తాను కూడా కుదరదు. కొంతమంది ఇతర శరీరాలను ఆరాధిస్తారు ఎక్కువ, అవునా? డోంట్ వర్షిప్ ఎనీబడీస్ బాడీ. శరీరం సేవకు సాధనం, పాపానికి సాధనం కాదు. శరీరం దేనికి సాధనం? సేవకు సాధనం కావాలి. అది సేవకు పనిముట్టు కావాలా? దేవుని పనికి ఉపయోగపడే ఒక పనిముట్టు కావాలా? నేను కేవలము దేవుని సంబంధ విషయాలు గట్టిగా మాట్లాడి నాకు గొంతుపోవడు, అంటే కొద్దిగా ఇబ్బంది తెచ్చుకున్నాను. అంటే నా నా అవయవము ఏదైనా కానీ అనవసరమైన విషయాలు అదే కాదు, సరైనటువంటి విషయాలు మన అవయవం వాడబడాలి. ఏదైనా కావచ్చు. మన శరీరంలోని ప్రతి అవయవము సరైన దానికోసం వినియోగించడం నేర్చుకుందాం. అనవసరమైన వాటి కోసం వినియోగించకండి. అనవసరమైన శ్రమ పడకండి దయచేసి, నిజంగా చెప్తున్నాను. కొంతమంది అనవసరమైన విపరీతమైన ప్రయాణాలు చేస్తారు, శరీరాన్ని అలసిపోతారు. మంచి విషయాలు కనుక ఏముండదు, శారీరక సమయం ఉండదు, శారీరక శక్తి ఉండదు. అవునా? నేను చాలా మందిని గమనిస్తూ ఉంటాను. తెలుసా నేను ఎందుకు ఇంత జాగ్రత్తగా, నాకు దేవుడు ఎప్పుడు నేర్పించాడంటే ప్రభులోకి వచ్చిన కొత్తలో నేర్పించాడు. పిల్లల స్కూలు, మనం ఉండే ఇల్లు, ఇవన్నీ చాలా దూరం ఉంటే ఏమవుతుంది అంటే మనకు రకరకాలుగా శారీరక శ్రమ పెరుగుతుంది, ఆర్థిక ప్రయాస పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది, ఆర్థికంగా శారీరక శ్రమ పెరుగుతుంది. అవునా? సమయము వేస్ట్ అవుతుంది. అందుకే అవన్నీ పెట్టుకోవాలా దగ్గర. దానివల్ల నాకు శారీరక శ్రమ తగ్గింది, నిజంగా చెప్తున్నా. పిల్లల స్కూలు, కాలేజీ అందుబాటులో ఉన్నా శారీరక శ్రమ తగ్గింది. కొంతమంది ఒక జీవితంలో తగ్గింది. తెలుగు ప్లాన్ చేసుకుంటూ అవ్వచ్చు, కానీ చేసుకోరు. నిజంగా చెప్తున్నా. వాళ్ళు కొన్ని కంఫర్ట్స్ వదులుకోవడానికి ఇష్టపడరు. అన్ని రకాలుగా ఉండాలి. అది ఏదో ఒకటి. మనం ఈవెన్ అంటే బిజినెస్లో ఉన్న కూడా ఇల్లు ఒక దగ్గర, అంటే కుదరకపోతే ఏం చేయలేం, కానీ మ్యాక్సిమం ట్రై చేయాలి. రెండో ఒక దగ్గర ఉంటే ఏమైతే అంటే రెంట్లు, ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది, శారీరక శ్రమ తగ్గుతుంది, సమయము కలిసి వస్తుంది. అవునా? ఇవన్నీ మనం ప్లాన్ చేసుకుంటేనే అవుతాయి. మనం చేసుకోము, దేవుని మీద ఆధారపడితే అవుతాయి. నిజంగా చెప్తున్నాను. సాధ్యమైన ప్రయత్నం చేయండి, కాకపోతే అప్పుడు వేరు విషయం. సంఘము, నాయకునికి సంఘం అందుబాటులో ఉండాలి, నాయకుడు సంఘానికి అందుబాటులో ఉండాలి. సంఘం ఎక్కడో ఉండి నాయకుడు ఒక దగ్గర ఉంటే ఏమవుతుంది? విపరీతమైన ప్రయాణం, శారీరక శ్రమ, ఆర్థిక భారం. అవునా కదా? ప్రతి సంఘ కాపరి సంఘానికి దగ్గరలో ఉండాలి, అందుబాటులో ఉండాలి. ఎక్కడో ఉంటే కష్టమే. ఇప్పుడు నాకు భారం అవుతుంది కొంత, అవునా? ఎక్కడ వేరే వాళ్ళని విజిట్ చేయాలంటే భారమే కాదు. కొన్ని ఎన్నిసార్లు విజిట్ చేస్తాం అలా అని చెప్పేసి ఏదో కింద మీద కూడా ఒకసారి భారంకి వెళ్ళి ఆర్థిక ఒత్తిడి తీసుకొని వెళ్తాం. తెలుసు కదా లాస్ట్ టైం ట్రిప్ ఏమైందో. ఎప్పుడు ఆ భారాన్ని భరించలేము కదా. ఒకసారి మనము ఆ ఒత్తిడి తీసుకుంటే అది ఎంత ప్రభావం పడుతుందని నేను అనుభవిస్తున్నాను. శారీరకంగా కూడా ఇబ్బందే కదా. అఫ్కోర్స్ నిజంగా శ్రమపడడం తప్పు కాదు. పరిచర్య అంటే అప్పుడున్న పరిస్థితులు వేరు. పౌలు వాళ్ళు అని అంటే నిజంగానే వాళ్ళు నెలల తరబడి వెళ్ళారు. అంటే రోజుకు ఒక ట్రిప్ వేయలేదా? అవునా? ఒక ప్రాంతానికి వెళ్తే వాళ్ళు సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఉన్నారు, ఎక్కువ టైం ఉన్నారు. సో అఫ్కోర్స్ ఇప్పుడు మనకున్న ప్రయాణ సాధనాలను బట్టి మనం కూడా చేయొచ్చు, కానీ ఆర్థికంగా ఒత్తిడి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ 6ది రిజరక్షన్ పర్స్పెక్టివ్ లో కూడా చూడాలి, పునరుద్ధానం యొక్క కోణం. క్రైస్తవ విశ్వాసంలో శరీరానికి గొప్ప స్థానం ఉంది. భవిష్యత్తులో పునరుత్థాన శరీరం ఉంటుంది, మహిమగల శరీరం పొందుతాం. అవునా? 1 కొరింథీ 15వ అధ్యాయము ఏమని చెప్తుంది అని అంటే మనం తిరిగి లేస్తామని చెప్తుంది. అవునా? శరీరానికి ఏముంది? పునరుత్థానం ఉంది. శరీరం పునరుత్థానం చెందుతుంది. అది దానికి మహిమా శరీరం ఆపాదించబడుతుంది కదా. దేవుడు మనకు ఒక మహిమా శరీరం ఆపాదిస్తాడని కూడా చూస్తున్నాం. సో అందుకే శరీరం అనేది నీ ఇష్టానుసారంగా నిర్లక్ష్యం చేయదగింది
కాదు. అలా అని చెప్పేసి ఆరాధించదగింది కూడా కాదు. సో అందువల్ల శరీరం తాత్కాలికమైనదైనా విలువలేదైతే కాదు. శరీరం తాత్కాలికమే, అవునా? బాడీ టెంపరీ, కానీ విలువలేనిదా? అలా అండి, విలువలేనిది కాదు. శరీరం విలువైనది. ఎందుకంటే ఈ భూమి మీద బ్రతికినంత కాలం మనం దానిలోనే బ్రతకాలి. ఉం? దేవుడు దానికి మహిమా శరీరం ఇచ్చేంత వరకు దానిలోనే బ్రతకాలి, దాన్ని కాపాడుకోవాల్సింది, అవునా? అంటే అది బాగుంటేనే దేవుడు మహిమా శరీరం ఇస్తాడని దాని అర్థం కాదు మళ్ళీ. ప్రభు కొరకు, కుటుంబం కొరకు, సేవ కొరకు దాన్ని వినియోగించుకోవాలని మాత్రమే ఉద్దేశం. శరీరం బాగుంటేనే దేవుడు పునరుద్ధానం చెందుతాం, మహిమ శరీరం వస్తాం దాని అర్థం కానే కాదు. దాన్ని అలా అర్థం చేసుకో దయచేసి. ఓకే? ఎందుకంటే భక్తులు కొంతమంది శరీరాలు అసలు భూమి మీద లేకుండా పోయినాయి అంటే వాళ్ళ పునరుత్థానం లేదని అర్థం కాదు కదా, వాళ్ళు కూడా లేపబడతారు. ఆమెన్. సో దాని అర్థం ఏంటి అని అంటే మనం ఇష్టానుసారంగా జీవించకూడదని, మన శరీరాన్ని కుటుంబం కోసం, ప్రభు సేవ కొరకు, మహిమ కొరకు వినియోగించాల. సో హై స్టాండర్డ్ బిబ్లికల్ డెఫినేషన్, శారీరక సంబంధమైనటువంటి పరిపక్వత అంటే దేవుని మహిమ కొరకు శరీరాన్ని పవిత్రంగా, క్రమశిక్షణతో, బాధ్యతతో నిర్వహించడం అని అర్థం. సో మన శరీరం పవిత్రంగా కాపాడుకుంటున్నామా? అది మొట్టమొదటిది. అన్నిటికంటే శరీరానికి కావాల్సింది ఏంటి తెలుసా? పవిత్రత, తర్వాతనే పరిశుభ్రత. పరిశుభ్రత కంటే ఏది ఇంపార్టెంట్? పవిత్రత, అవునా? యేసు ప్రభు దగ్గర కొంతమంది శాస్త్రులు పారు మనందరూ తెలుసు, శరీరాన్ని అంటే భోజనం చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే కంప్లైంట్ చేస్తే ప్రభు ఏమన్నాడు? భోజనం మనిషిని అపవిత్ర పరచదు, లోపలికి వెళ్ళి మనిషిని, బయటకు వచ్చేటి మనిషిని అపవిత్రపరుస్తాయి. అయితే కాలు చేతులు కడుక్కోకుండా ఏమన్నా తింటే అది అపరిశుభ్రత అవుతుంది. భోజనం వల్ల నిజంగా మనకు పరిశుద్ధత రాదు, కానీ ఆరోగ్యం రావాలంటే పరిశుభ్రంగా ఉండాలి. పరిశుభ్రత అనేది ఆరోగ్యం కొరకు. సో ఆత్మీయ క్రమశిక్షణ ఎంత అవసరమో కొద్దిగా శారీరక క్రమశిక్షణ కూడా మనకు అవసరం. అంటే మన పరిస్థితులు లేకపోతే ఏం చేస్తాం? ఏం చేయలేం. కరీంనగర్లో ఒక డాక్టర్ గారు ఉంటారు, విక్రాంత్ అని. పాపం ఆయన ఏడ్చుకుంటూ చెప్తున్నాడు మొన్న. ఆయన అంటే బాధతో చెప్తున్నాడు, బట్ ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. రిఫైన్డ్ ఆయిల్స్ వాడొద్దని చెప్తున్నాడు, కానీ వాడకుండా ప్రత్యామ్నాయం ఏమైనా ఉందంటే లేదు. మరి గీ వాడదామంటే గీ అంతా కొనలేదు. కోకోనట్ ఆయిల్ వాడదామంటే అది కొనలేదు కదా. బటర్ వాడదామంటే అంటే మిగతా ఏం వాడాలన్నా దొరకదు. నిజమా కదా. ఆలివ్ ఆయిల్ వాడదామంటే అది ఇంకా కాస్ట్ ఎక్కువ. మంచి ఆయిల్స్ అవి మరి. అయితే గీ వాడాలి, కోకోనట్ ఆయిల్ వాడాలి, ఆలివ్ ఆయిల్ వాడాలి, బటర్ లాంటివి వాడాలి. అవి కొనలేము. అందులో కొన్ని మంచి దొరుకుతాయని గ్యారంటీ లేదు. 4 కిలోల పల్లీలు ఆడిస్తే 1 కిలో లీటరు ఆయిల్ వస్తుంది, కానీ మన లీటర్ ఆయిల్ 200 రూపాయలు దొరుకుతుంది. అర్థం చేసుకోండి ఏం జరుగుతుందని. సింపుల్ లాజిక్ కదా. ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎక్కువ పరిశోధించాల్సిన అవసరం కూడా లేదు. సంఘమంది పని చేయొచ్చు. 20-25 వేలలో మిషన్ వస్తుంది. అందరిని కలిసి కొనుక్కొని ఎవ్రీ సండే వచ్చేటప్పుడు పల్లీలు, నువ్వులు తీసుకొచ్చేయాలి. నెక్స్ట్ సండే వచ్చేది పట్టి పెడతాం. ఏమంటారు? నిజమే, జోగి సరదాగా చెప్పినా కానీ సీరియస్ విషయమే. చేసుకోవచ్చు అలాగా, అవునా? మీరే కట్టుకోవాలి. అందరూ షేరింగే కదా. అప్పుడు షేరింగే కదా. ఎంత వస్తుంది అనుకున్నా, 4 కిలోకి ఇస్తే ఎంత ఆయిల్ వస్తే అంత తీసుకుంటాం, దానికి ఎంత కరెంట్ బిల్ వస్తుంది షేరింగ్. ఏమంటారు? చేద్దాం అలాగా. నిజమే చెప్తున్నాను. నాకు అలా మీరు కోఆపరేట్ చేస్తే చేయొచ్చు, ఇమీడియట్గా నేను నిర్ణయం తీసుకోవడం సిద్ధంగా. ఏదైనా కానీ అంటే నా ఒక్కని కోసం నేను అలా చేయలేనులే. చూడండి, ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం అవసరమే. అయితే అదే శరీరాన్ని దేవుని మహిమ కొరకు, దేవుని రాజ్యం కొరకు, కుటుంబం కొరకు శ్రమపరచాలి, అవునా? అదే శరీరాన్ని. ఒకటి పవిత్రత, రెండోది ఏంటిది? డిసిప్లిన్, క్రమశిక్షణ. ఎవరి క్రమశిక్షణలో వాళ్ళు ఉండాలా. చాలా మందికి శరీరం విషయంలో క్రమశిక్షణ లేదు. మా స్టీవెన్ బాగా క్రమశిక్షణలో పెట్టుకుంటుండు. బయట ఏమన్నా జ్యూస్ తాగిస్తాను కూడా తాగుతలేడు, బయట ఫుడ్ తినమంటే తినట్లా.
సో అలా కొన్ని బయట మంచి ఫుడ్ దొరికిందో కదా, దొరికితే మంచిదే. ఓకే, బాధ్యతతో ప్రవర్తించడం, బాధ్యతతో నిర్వర్తించడం, శరీర కోరికలకు బానిస కాకుండా పరిశుద్ధాత్మ నియంత్రణలో జీవించడం అని. అందుకే సెల్ఫ్ కంట్రోల్, ఆత్మ ఫలంలో ఆశా నిగ్రహం అనేది ఒకటి. ఆశా నిగ్రహం అనేది అన్ని విషయాలకు సంబంధించి కదా. శరీర కార్యాలకు, ఆత్మకు విరోధమైనటువంటి శరీర కార్యాలకు మనకు ఆత్మ ఆశా నిగ్రహం అవసరం. అంటే అధిక తిండిపోతనం కదా, ఇవన్నీ కూడా బైబిల్ ఖండిస్తున్నటువంటి విషయాలు. మత్తు, తిండి వలనైనా మత్తు, తిండి కూడా ఒక మత్తును కలిగిస్తాం. శరీరాన్ని ఏం చేస్తుంది? సోమరితనానికి గురి చేస్తాం. ఖాళీగా ఉండడం కూడా ప్రమాదమే. ఖాళీగా ఉంటే ఎక్కువ తినాలనిపిస్తుంది సైకలాజికల్, అవునా? ఖాళీగా ఉన్న వాళ్ళు ఎక్కువ తింటారు వాసన చెప్పాలని. పనున్న వాళ్ళకి తిండి అవసరం ఉన్నంతే పోతుంది, తిన్నా కూడా అది కరెక్ట్ అరిగిపోతుంది. శారీరక శ్రమ లేకపోతే ఏమవుతుంది? చాలా ప్రమాదం. సో చివరిగా ప్రాక్టికల్ బిబ్లికల్ ఇండికేటర్స్ చూద్దాం. ఒకటి ఆరోగ్యకరమైన స్థితి, రెండోది అనారోగ్యకరమైన స్థితి. ఒకటి క్రమశిక్షణ కలిగిన జీవితం, రెండోది అదుపు లేని జీవితం. కొంతమందిని చూస్తే అదుపు కనిపించదు, అదుపు లేకుండా ఏం దొరుకుతుంది వేసేస్తూనే ఉంటారు అనమాట. నో అనేది వాళ్ళ నోటి నుండా రాదు. కొంతమంది నుండి నో రాదు, అవునా? కొంతమంది నుండి ఎస్ కూడా రాదు. మొహమాటం ఎక్కువ కొంతమందికి. కొంతమంది మొహమాటంతో కడుపు మార్చుకుంటే, కొంతమంది నో చెప్పకుండా కడుపుని నింపేస్తా ఉంటారు. డస్ట్బిన్ లాగా ఉంటుంది కొంతమందికి. నెక్స్ట్ పవిత్రత, అపవిత్రత. శరీరము చాలా పవిత్రంగా కాపాడుకోవాలి. ఈరోజు శరీర అపవిత్రత అనేది చాలా లైట్ గా తీసుకుంటున్నారు, తెలుసా మీకు? ఇండియాలో ఇప్పుడు గత కొద్ది కాలంలో, ఈ జస్ట్ 2026 జనవరి నుండి జూన్ వరకు 6 నెలల్లో 554 భర్తలు చనిపోయారు. అన్నిటికీ కారణం ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, ఇల్లీగల్ అఫైర్స్. అంటే ఈరోజు పవిత్రత, అపవిత్రత అనే దానికి అసలు వాల్యూ లేదు. శరీరం పవిత్రంగా కాపాడుకోవాలనే సమాజంలో లేదు. మనం జాగ్రత్తగా ఉండాలి, అవునా? సమాజంలో అది లేదు. కాబట్టి ఎవరు జాగ్రత్తగా ఉండాలా? విశ్వాసమైనటువంటి మనం, క్రైస్తవులైనటువంటి మనం ఎక్కువ జాగ్రత్త చూస్తాం. సమాజంలో శరీరానికి వాల్యూ లేదు వాస్తవం చెప్పాలంటే. స్వేచ్ఛ, మితిమీరిన స్వేచ్ఛ ఎలాగైనా తయారవుతుంది. ఇష్టానుసారంగా ఏమంటారంటే ఈరోజు శరీరం చాలా మంది ప్రదర్శనకు వాడుతున్నారు వాస్తవం చెప్పాలంటే, తెలియకుండా, అవునా? తెలియకుండానే శరీరం ప్రదర్శనకి ఆ మూలమవుతుంది. ఏదో రకంగా శరీరాన్ని ప్రదర్శించుకోవాలనేటువంటి శోధన. అంటే ఇది ఆత్మీయ సంబంధమైనటువంటి విరోధమైనటువంటి ఒక భావజాలం. అంటే అఫ్ కోర్స్ అంటే కొంతమంది అంటే అభ్యుదయ భావాలు అనేటివి మంచివి, కానీ అభ్యుదయ భావాలు ఏముండకూడదు? అపవిత్రతకు చోటు ఉండకూడదు. ఏ అభ్యుదయ భావమైనా అపవిత్రత చోటిస్తే అది అభ్యుదయ భావం ఎలా అవుతుంది? ఆత్మీయతకు విరుద్ధంగా బైబిల్ మోడెస్ట్ గా ఉండమంటుంది. భక్తి కలిగిన స్త్రీలకు, అంటే భక్తి కలిగిన పురుషులైన స్త్రీలైనా మోడెస్ట్ గానే ఉంటారు, అవునా? అన్నెసెసరీగా చేయకూడదని చెప్తాం. ఎవరికి పడితే వాళ్ళకి చెప్పాల. భక్తి, ఆడ మాట్లాడిన భక్తి, దైవభక్తి కలిగినటువంటి వ్యక్తులు దైవభక్తి లాగానే ఉండాలి. అఫ్ కోర్స్ కొంతమంది నచ్చకపోవచ్చు ఈ మాట. నచ్చకపోతే నేనేం చేయలేను, ఎందుకనంటే బైబిల్లో అది ఉంది, రాయబడి ఉంది, మోడెస్ట్ గా ఉండమనే చెప్తుంది. భక్తులు ఆదాము వాళ్ళు పాపం చేసినప్పుడు దేవుడే శరీరాన్ని కప్పాడు. శరీరం ఉంది కప్పుకోవడానికి. సో ఈరోజు అంటే కామన్ సెన్స్ కూడా మిస్ అవుతుంది. నేను ఈ మధ్యలో ఆర్టికల్ పెట్టాను, ఎవరు చదవలేదు అనుకోండి. కామన్ సెన్స్ ఉందా అని ఆర్టికల్ పెట్టాను. నెక్స్ట్ సేవా దృక్పథం ఉండాలా, భోగాసక్తి ఉండకూడదు. అందుకే చూడండి, ఈరోజు ప్రజలు పార్టీస్ అంటే చూపించినంత ఉత్సాహము పరిచర్యలు, సేవ, సెమినార్లు అంటే కనబడతారు. నిజమా కదా? అదే ఒక పెళ్ళి ఉంది,
మనం వైజాగ్ వెళ్దామంటే రెడీ అవుతుంది. అదే ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఒక మీటింగ్ ఉందంటే మాత్రం అస్సలు రారు. మన దగ్గరే ఉన్నారు ఎక్కడో ఎందుకు. అంటే పార్టీ అంటే ఒక రకమైనటువంటి ఉత్సాహం వస్తుంది. అదే పార్టీ అన్నప్పుడు ఆర్థిక ఇబ్బందులు రావు, శారీరక అనారోగ్య పరిస్థితులు రావు, సమయం లేదు అనే ప్రసక్తి రాదు. ఈ మూడు రావు. అదే మీరు ఒక మంచి బైబిల్ స్టడీ పెట్టుకుందాం, మంచి సెమినార్ పెట్టుకుందాం అంటే 3 ప్రాబ్లమ్స్ వస్తాయి. నిజమా కదా? అక్కడే మనం వీక్, తెలిసిపోయిన మనం ఎవరో మనం ఎంత వీక్ ఉన్నామో అర్థం చేసుకోండి మనం. అదే ఎంజాయ్మెంట్ అంటే మనం ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ అంటే ముందుంటాం, ఎడిఫికేషన్ అంటే వెనకాల ఉంటాం. నిజమా కదా? మనకి ఎంజాయ్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఇష్టం. అదే ఎడిఫికేషన్ అంటే నా ఆత్మీయ అభివృద్ధి అంటే ఎవరికి అంత పెద్దగా ఆసక్తి లేదు. అందుకే బైబిల్ మనల్ని ప్రోత్సహిస్తుంది. మనం ఆసక్తి విషయంలో మాందులం కావద్దు కదా. ఆత్మీయను తీవ్రత కలిగి ప్రభుని సేవించమంటాడు రోమపత్రికలు. సేవా దృక్పథం ఉండాలి. సేవ అంటేనే ఉత్సాహం రావాలి. సేవ అనగానే సేవానికి సంబంధించిన రిలేటెడ్ పరిచర్యకు సంబంధించిన ఏవైనా కూడా ఆత్మానుసారమైన దైవికమైన వాటికి ఎట్లుండాలంటే మనము రెడీగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. బ్యాడ్ నిజంగానే మనం మార్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అదే ఎంటర్టైన్మెంట్ మరి చూడండి, నేను గమనిస్తున్నాను కదా, చాలా మంది ఉం, ఎన్నిసార్లు బయటకు వెళ్తాం, ఎన్నిసార్లు బయట తింటాం అంటే వాడికి డబ్బులు ఉంటాయి, సమయం ఉంటుంది, ఆరోగ్యం పాడైతున్నా కూడా ప్రాబ్లం ఉండదు. కానీ అదే దేవుడి పని అనగానే ఎంత నీరసం ఉంటుందో. దేవుడికి సంబంధించింది, సంఘంలో ఇతర అవసరతలకు సంబంధించిన వ్యక్తుల అవసరతలు, ఎవరైనా నిజంగా నీడి పీపుల్ ఉంటే వాళ్ళ కోసం మనం ఆలోచిస్తే ఎవరు ముందుకి రారు. వాస్తవం చెప్పాలి అంటే మనం అట్లా తయారవుతున్నాం. నెక్స్ట్ సమతుల్యత, అతిశయం. సమతుల్యంగా ఉండాలి. అందంగా ఉండి అతిశయించకూడదు కదా. అందాన్ని ఆరాధించకూడదు, అంటే అంత పిచ్చి ఉండకూడదు. అలాగే మంచి బాడీ ఫిట్నెస్ ఉంటే అతిశయించాల్సినటువంటి అవసరం లేదు. కొంతమంది ఆరోగ్యాన్ని నేను పట్టించుకొని పోయి నేను ఏది పడితే తినేస్తా అని అది కూడా గర్వంగా చెప్తా ఉంటాం. ఏ రకంగా అతిశయం తగదు. సమతుల్యంగా ఉంటాం. నీ శరీరాన్ని ఎంత అవసరమో, దేనికి ఎంత అవసరం అంతే వాడు, ఏం తినాలో అంతే తిను, ఎంత పని చేయాలో అంత పని చేయి, ఎంత క్రమశిక్షణలో ఉండాలో అంత క్రమశిక్షణలో ఉంది. క్యాలరీస్ ఎక్కువైతే అరిగించుకోవాలి మళ్ళీ, అవునా? ఎక్కువ తింటే ఏమవుతుంది, దానికి తగిన పని చేయాలి. శ్రమ మరియు సోమరితనం. కష్టపడండి, సోమరితనాన్ని పక్కన పెట్టండి. మీకు అవసరం లేకపోతే మా కోసం కష్టపడండి, మాలాంటి వాళ్ళు. మీకు డబ్బులు ఎక్కువైతే ఏం చేయండి, బీదల కోసం కష్టపడండి. పౌలు చెప్పినట్టు సంఘంలో ఇతర అవసరాలు అక్కలు తీర్చడానికి కష్టపడమన్నాడు, అవునా? మా కోసం అంటే మనకు తప్పుగా అర్థం చేసుకోండి. నిజంగా అవసరాలు ఉన్న వారి కోసం కష్టపడండి. ఓకే. నెక్స్ట్ నియంత్రణ, వ్యసనం. మీకు ఏమన్నా వ్యసనాలు ఉంటే కంట్రోల్లోకి రండి. సెల్ఫ్ కంట్రోల్ అవసరం. అది ఫుడ్ మీద కావచ్చు. అఫ్ కోర్స్ క్రైస్తవులు మనలాంటి వాళ్ళకు బయట పెద్ద వ్యసనాలు ఉండకపోవచ్చు, కానీ కొంతమందికి వ్యసనాలు ఉంటాయి. టీ కొన్నిసార్లు 10-15 సార్లు తాగే వాళ్ళు ఉంటారు. టీ లేకపోతే బ్రతకరు. కొంతమంది కూల్ డ్రింక్స్ లేకుండా బ్రతకరు, అవునా? కొంతమందికి ఏమంటారు, చిరుతిళ్ళు లేకపోతే ఉండలేరు. కొంతమంది స్వీట్స్ ఇష్టం, కొంతమందికి ఒక్కొక్కరికి ఇష్టం. లేకపోతే ఉండలేరు అనమాట. ఏదో వేయాలా కడుపులో. సో వ్యసనం. సో ఏదైనా కావచ్చు, వ్యసనాలు మాత్రం ఉండవు. ఉన్నప్పుడు దొరికినప్పుడు ఏదైనా తినడం వేరు, ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు తినడం వేరు. వ్యసన పరులు కావు. కొంతమంది వ్యసనాలు పిల్లలు కూడా అలవాటు చేశారు, వ్యసనాలు చేశారు కదా. పిజ్జాలు, బర్గర్. కొంతమంది వ్యసన పరులు లేదు. నిజమే కదా. అసలు అది మంచి ఫుడ్డా? బళ్ళులో ఎక్కడ కూడా దానికి మార్పు లేదు, అంటే మంచి ర్యాంక్ లేదు ఇప్పటివరకు, తెలుసా? పిజ్జాలకు, బర్గర్లకు అసలు వరస్ట్ ఫుడ్ లో ఉన్నాయి కానీ బెస్ట్ ఫుడ్ లో లేనే లేదు ఇప్పటివరకు. అది ప్రాసెస్డ్ ఫుడ్, చికెన్ రోల్స్, నగెట్స్ లాంటివి రకరకాలు ఉన్నాయి కదా. షవర్మాలు, ఫ్రోజన్ ఫుడ్స్ అంటే పిచ్చి అలవాటు చేసినాం. ఇక వారానికి 2 సార్లు తినబెట్టాల్సింది. మీరు బయటపడరని తెలుసు, బట్ ఏం చేసి చెప్పాలి కదా. మంచిది అయితే ఏం కాదు, మంచిది కాదు కాబట్టి బాధ. నూడిల్స్, ఫ్రైడ్ ఫుడ్స్, మ్యాగీలు. మ్యాగీ డేంజర్ అని తెలుసా మీకు? తెలియదు చాలా మంది.
ఇన్స్టెంట్ కదా, ఇన్స్టెంట్ ఫుడ్స్ అని ప్రమాదం అని తెలుసా మీకు? ఓకే. సో ఇవన్నీ కూడా వ్యసనాలు పడకండి దయచేసి, పిల్లలు కూడా అలవాటు చేయకండి. సింపుల్ గా ముగిస్తున్నాను ఈ రోజు నేను. శరీరం దేవుని సృష్టి, పరిశుద్ధాత్మ ఆలయం, శరీర సంరక్షణ ఆత్మిక బాధ్యత, శరీర కోరికలకు బానిస కాకూడదు, పవిత్రత, క్రమశిక్షణ, సేవ ప్రధానమైనది. క్రీస్తు ప్రభుత్వంలో శరీరాన్ని ఉపయోగించడం బైబిల్ బోధ. శరీరాన్ని సరైన దానికోసం వాడుకుందాం, మన ఆరోగ్యాన్ని సరైన దానికోసం. అరే నేను ఈ మంచి పని చేసి నా శరీరాన్ని ఆరోగ్యం కోల్పోయినంటే అర్థం ఉంటుంది, అవునా? పౌలు కూడా సేవలో దినదినం మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు అన్నాడు. అంటే సేవలో కృషించిపోతే పర్వాలేదు, కానీ అన్నెసెసరీ కృషించిపోతేనే ప్రమాదం, అంతే కదా? దినదినం వల్ల బాహ్య పురుషుడు కృషించిపోతున్న అంతరంగ పురుషుడు ఎదుగుతున్నాడు అన్నాడు, వర్ధిల్లుతున్నాడు అని చెప్పాడు. నిజమే, సేవలు వాళ్ళు దెబ్బలు తిన్నారు, అనేకమైనటువంటి రాళ్లతో కొట్టబడ్డారు కదా, కొరడాలతో కొట్టబడ్డారు, ప్రమాదంలో చిక్కుకున్నారు. అలా శరీరం వాళ్ళకి కృషించిపోయింది, వాస్తవం చెప్పాలంటే. అలా అలా పడితే పర్లేదు, దేవుని కోసం శరీరం శ్రమ పడిందంటే అర్థం ఉంది, అది బ్లెస్సింగ్. నాకు బ్లెస్సింగ్ కాకుండా పక్కలో బ్లెస్సింగ్ కాదు కదా. అంటే మన శరీరము దేవుని మహిమ కొరకు శ్రమ పట్టబెడితే అది ఇతరులకు చాలా బ్లెస్సింగ్. కానీ ఊరికినే దాన్ని పాడు చేసుకుంటే మాత్రం ఎవరికి ప్రయోజనం లేదు, నీకు కూడా ప్రయోజనం ఉంటుంది, అవునా? ఊరికే పాడు చేస్తుంది. సో ఇంకా పరంగా వచ్చే కొన్ని సమస్యలు ఉన్నాయి శరీరానికి సంబంధించినవి. వంశపరంగా వచ్చే సమస్యలు, శారీరక సమస్యలు, మానసిక సమస్యలు, లైంగికపరమైన సమస్యలు ఉన్నాయి. రకరకాల ప్రాబ్లమ్స్ చాలా మంది ఫేస్ చేస్తూ ఉన్నారు. తెలుసా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కి ఈ నేను చెప్పినటువంటి టాప్ 10 వరస్ట్ ఫుడ్స్ ఉన్నాయి కదా, అవి తింటే నెక్స్ట్ జనరేషన్ పిల్లలు పుట్టరు తెలుసా. ఇప్పటికే పుట్టట్లేదు చాలా మంది. ఆ ఫుడ్ తిన్న వాళ్ళు పిల్లలు పుట్టకపోగా క్యాన్సరు, ఊబకాయము, ఫ్యాటీ లివరు, డయాబెటీస్ ఇవన్నీ పెరుగుతాయి తెలుసా. 40 ఈవెన్ లైంగికపరమైన సమస్యలు కూడా వస్తాయి ఫుడ్ను మనం సరిగా చేయకపోతే. ఇప్పుడు చాలా మంది సఫర్ అవుతున్నారు తెలుసా. అవన్నీ మోసపూరితమైన సెంటర్లు అయిపోయినాయి. ఇంకా జీవన విధానం, సంస్కృతి ప్రభావం, కుటుంబ వాతావరణం, శరీరం తప్పుగా ఉపయోగించడం, మిస్యూజ్ చేయడం. చిన్నపిల్లలు ఉన్నప్పుడు చైల్డ్ అబ్యూస్ గురి కావడం, లేకపోతే వీళ్ళు మిస్యూజ్ చేసుకోవడం, తెలియని వయసులో దానికి అలవాటు పడిపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అంత ఈజీ కాదు ఇవన్నీ బయటపడడం అనేది. పెద్ద అంటే ఏదైనా అలవాటు చేసుకున్నంత సులువు, బయటపడడం మాత్రం కాదు. బయటపడడం సులువు కాదు, అసాధ్యం. కొన్నిసార్లు అయితే చాలా కష్టము, కొంతమంది జీవితంలో అసాధ్యం. ఇక అంటిల్ అన్లెస్ వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు మీద డిపెండ్ అయ్యి ఆయన కృపను పొందుకుంటే తప్పించి కొన్ని సాధ్యము కాదు. ఓకే. సో ప్రతి వ్యక్తికి ఒక టెంపర్మెంట్ ఉంటుంది, మానసిక స్థితి వేరువేరుగా ఉంటుంది. టెంపర్మెంట్ ప్రవర్తనను కంట్రోల్ చేస్తుంది వాస్తవం చెప్పాలని. సో సహజ సిద్ధమైన లక్షణాలు ఉంటాయి, క్యారెక్టర్, చదువు, నియమాలు, నమ్మకాలు, వీటిచే మార్చబడిన టెంపర్మెంట్ ఉంటుంది. నీ చదువు, నువ్వు పెట్టుకున్న నియమాలు, నువ్వు కలిగి ఉన్నటువంటి నమ్మకాలు, ఇవన్నీ నీ టెంపర్మెంట్ను డిజైన్ చేస్తాయి తెలుసా. నీ టెంపర్మెంట్ అంతా ఎలా తయారవుతుంది అంటే నీ జీవన విధానం కూడా తయారవుతుంది. తల్లిదండ్రులు వంశపారంపర్యంగా కొన్ని లక్షణాలు వస్తాయి. అలాగే నీ చదువు నీ టెంపర్మెంట్ను ప్రభావితం చేస్తుంది. నువ్వు పెట్టుకున్న నియమాలు, నువ్వు కలిగిన నమ్మకాలు కూడా నీ టెంపర్మెంట్ని డిజైన్ చేస్తుంది. సో కాబట్టి నువ్వు నీ నియమాలు, నీ నమ్మకాలు ఒకవేళ సరైనవి కాకపోతే ప్రమాదమే. టెంపర్మెంట్ కూడా అలాగే తయారవుతుంది. తప్పేంది అని అడుగుతున్నారు ఈరోజు. నా ఇష్టం పై నలుగురితో నేను సంబంధం పెట్టుకుంటే తప్పేంటి, నాకు పెట్టుకోవాలనిపించింది పెట్టుకుంటాను. అంటే చూడండి మనిషి ఎలా అయిపోతున్నాడు అని అంటే నాకు చేయాలనిపించింది చేసి, అంటే సమర్థించుకునేటువంటి స్థాయికి. ఎందుకంటే నమ్మకాల కారణం, వాళ్ళు పెట్టుకున్న నియమాల కారణం. సో కాబట్టి మీ పర్సనాలిటీ ఎలా డిజైన్ చేసుకుంటున్నారో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వం, గుణ లక్షణాలను
బాహ్యంగా చూపించేది నీ పర్సనాలిటీ. సో మనందరూ తెలుసు పర్సన్ అంటే వ్యక్తి, పర్సనల్ అంటే వ్యక్తిగతమైన, పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వం అంటాడు. టిమ్ లాహియే దీన్ని చూపించాడు అనమాట. అంటే నీ లోపల ఉన్నటువంటి గుణ లక్షణాలను బాహ్యంగా చూపించేదే పర్సనాలిటీ. పర్సనాలిటీ అంటే బాడీ కాదు, బయటికి కనిపించే బాడీ కాదు. ఏం పర్సనాలిటీ అని అంటే ఇప్పుడు రెండు రకాలుగా వాడుతున్నాం, అంటే రెండు సందర్భాల్లో వాడుతున్నాం. పర్సనాలిటీ అంటే ఫిజిక్ కూడా వాడుతున్నాం, కానీ వ్యక్తిత్వం అన్నప్పుడు వాస్తవమైన వ్యక్తిత్వం ఏంటి అంటే నీ లోపల ఉన్నటువంటి గుణాలను బాహ్యంగా కనిపించే మంచి పర్సన్ అంటే చూసినావా, మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. సో కాబట్టి నువ్వు ఏంటిది అనేది నిన్ను చూస్తే, బయటికి చూస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే లోపలి బయటికి వ్యక్తపరచడమే నిజమైనటువంటి నీ టెంపర్మెంట్ ద్వారా ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే జన్యుపరంగా, పుట్టి పెరిగిన వాతావరణకరంగా, పరిస్థితుల ప్రభావాన్ని బట్టి టెంపర్మెంట్ ఆధారపడి ఉంటుందండి. ఏ రకంగా నువ్వు వంశపారంపర్యంగా రావచ్చు, నువ్వు పుట్టి పెరిగిన వాతావరణం, క్లాస్, మాస్ ఏరియా, లో క్లాస్, మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, ఎబో మిడిల్ క్లాస్, అంటే 90% వీటి ప్రభావం ఉంటుంది. ఒక 10% వ్యక్తుల మీద పడకపోవచ్చు. నువ్వు చదువుకునే స్కూల్స్, పరిస్థితుల ప్రభావం, నీ చదువు, వీటన్నిటి మీద నీ టెంపర్మెంట్ ఆధారపడి ఉంటుంది. అందుకే కొంతమంది మానసిక పరిపక్వత కనిపించారు, అలా ఒక దగ్గర ఆగిపోయి ఉంటారు, ఒక దగ్గర సాచురేట్ అయిపోయి ఉంటారు, ఒక దగ్గర ఎదుగుదల ఆగిపోయి ఉంటారు, లోపిస్తారు మానసికంగా, శారీరకంగానో ఎక్కడో ఒక దగ్గర. చాలా మంది మానసికంగా బలహీనంగా ఉన్నారని మనం అర్థం చేసుకోవచ్చు. సో శరీరం మీద ఇవన్నీ ప్రభావితం చూపిస్తాయండి. శరీరం మీద ప్రభావితం చూపిస్తున్నాయి అంటే ఆటోమేటిక్గా మానసికంగా ప్రభావం పడుతుంది. మానసికంగా ప్రభావం పడిందంటే ఖచ్చితంగా ఆత్మీయ ప్రభావం కూడా పడుతుంది, ఎఫెక్ట్ అవుతుంది ఆ స్పిరిచువల్ లైఫ్ కూడా. అవునా? సో కాబట్టి శరీర విభాగంలో కన్క్లూజన్ చూద్దాం. శరీర సంరక్షణ, బాడీ కేర్, ఆరోగ్యం, హెల్త్, రెస్ట్, విశ్రాంతి అవసరం, ఫుడ్ డిసిప్లిన్, ఆహార క్రమశిక్షణ, ఆహారాన్ని ఎలా తీసుకోవాలో క్రమశిక్షణ ఉండాలా, శారీరక శ్రమ, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలా, శరీరం ద్వారా సేవ, సర్వింగ్ త్రూ బాడీ, పవిత్ర జీవనం, ప్యూరిటీ ఇన్ బాడీ. ఈ ఈ 7 లక్షణాలను గుర్తుపెట్టుకుంటే చాలు. ఇప్పటిదాకా మనం నేర్చుకున్నటువంటి అంశాల యొక్క సారాంశం ఏంటి అంటే శరీరాన్ని కాపాడుకోండి, జాగ్రత్తగా కాపాడుకోండి, ఇష్టానుసారంగా దాన్ని పెంచి పోషించకండి. రెండోది ఆరోగ్యం, అంటే మంచి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. తగినంత విశ్రాంతి తీసుకోండి, రెస్ట్ అవసరం ఉన్నంత రెస్ట్ తీసుకోండి. ఆహారం క్రమశిక్షణ కలిగి ఉండండి, ఏది పడితే అది లోపలేయకండి. మన శరీరం డస్ట్బిన్ కాదు. సో చెత్తకుండిలాగా తయారు చేయొద్దు దాన్ని. దేవుడు ఎంతో విలువైనదిగా దాన్ని సృష్టించాడు. శరీరం ద్వారా సేవ చేయండి, శారీరక శ్రమ చేయండి అవసరం బట్టి. ఓకే, మన జాబులను బట్టి ఉంటుంది. మానసిక శ్రమ ఎక్కువ పడే దగ్గర మానసిక శ్రమ, అదే 80% మానసిక శ్రమ ఉన్న చోట 20% శారీరక శ్రమ పడాల్సిన అవసరం ఉన్న చోట కనీసం మనం ఎంతో కొంత శారీరక శ్రమను కూడా చేయాలి. శరీరం ద్వారా సేవ చేయండి. నీ శరీరాన్ని దేవుని పని కోసం, దేవుని పరిచర్య కోసం, సంఘక్షేమం కొరకు, కుటుంబం కొరకు కష్టపడి సేవ చేయండి. పవిత్ర జీవనం జీవించండి, ఎలాంటి అపవిత్రతకి చోటు ఇవ్వద్దు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం మనం చూస్తాం కదా, ఎలాంటి అపవిత్రత కూడా నీ జీవితంలో ఉండకూడదు. ఇంకా చాలా సందర్భాల్లో చూస్తాం మనం. పవిత్రత అనేది చాలా అద్భుతమైన జీవితం. శరీరాన్ని ఏ రకంగా అపవిత్రము చేయకూడదు. జారత్వము, వ్యభిచారం లాంటివి నీ నోట అసలు ఇంకొక దగ్గర అయితే అసలు అపవిత్రకు సంబంధించిన పదాలు కూడా నీ నోట రాకూడదంట. చీకటికి సంబంధించిన కార్యాలకు సంబంధించిన పదాలు కూడా నీ నోట రాకూడదు. నీ నోట పోకిరి మాటలు, బూతు మాటలు, అల్లరి మాటలు రాకూడదు. అంటే నోరు కూడా శరీరంలో ఒక అవయవం, 4వ కూడా కదా, దాన్ని కూడా పవిత్రంగా ఉంచుకోవాలి. మంచి మాటలు మాట్లాడాలి, ఎదుటి వానికి క్షేమావృద్ధి కలిగించే మాటలే మాట. ఇప్పుడు మనం మాటల దగ్గరికి వెళ్ళట్లేదు కానీ. సో కాబట్టి ఈ రకమైనటువంటి విధానాన్ని, ఈ 7 లక్షణాలు మీరు పాటించండి. సో దేవుడు మీ అందరికీ కృప చూపించిన దానిలో. సో ఇది ఫైనల్ గా 7 మీరు 7 కలిపి ఒకే సమ్మర్ ఇచ్చాను, చూడొచ్చు మీరు. స్పిరిచువల్ ఏరియా ఆఫ్ ఫంక్షనింగ్, వొల్యూషనల్ ఏరియా ఆఫ్ ఫంక్షనింగ్, ఓకే, రేషనల్ ఏరియాస్ ఆఫ్ ఫంక్షనింగ్, వొల్యూషనల్ ఏరియా ఫంక్షనింగ్, ఎమోషనల్ ఏరియా ఫంక్షనింగ్, రిలేషనల్ ఏరియా ఫంక్షనింగ్, మోరల్ ఏరియా ఫంక్షనింగ్, ఫిజికల్ ఏరియా. ఇది టోటల్ సారాంశం ఒక ఇమేజ్ లో మీకు ఇవ్వడం జరిగింది. దీన్ని మీరు శ్రద్ధగా గమనించాల్సిందిగా నేను వేడుకుంటున్నాను. ఇది శారీరక కార్యత్వం విభాగం యొక్క టోటల్ సమ్మర్.
ఇంకేం లేదు. సో కాబట్టి ఓకే, ఫైనల్ క్లోజ్ చేసుకుందాం ఇక్కడ. వన్ లైన్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఇఫ్ నీడెడ్. స్పిరిచువల్ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ బాగా గుర్తుపెట్టుకోండి. అద్భుతమైనటువంటి సమ్మరి మనం చూడబోతున్నాం. 7 విషయాలను మనం ఎలా చూడాలి అని అంటే, స్పిరిచువల్ అనేది ఏంటంటే, ఎందుకు స్పిరిచువల్ ఏరియా ఫంక్షనింగ్ మనం ముఖ్యం అని అంటే, అది దేవునితో కలిగేటువంటి సంబంధాన్ని చూపిస్తుంది. రిలేషన్షిప్ విత్ గాడ్ అన్నమాట. నీ స్పిరిచువల్ ఏరియా ఫంక్షనింగ్ సరిగా ఉందంటే అర్థం ఏంటంటే, నువ్వు దేవునితో సరైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నావని అర్థం. రెండోది రేషనల్ అంటే అర్థం ఏంటంటే థింకింగ్ అండ్ అండర్స్టాండింగ్. నువ్వు సరైన రీతిలో ఆలోచిస్తున్నావు, సరిగా అర్థం చేసుకుంటున్నావు. ఏ విషయమైనా సరైన దాన్ని నువ్వు అర్థం చేసుకునే కేపబుల్ నీకు ఉంది అని అర్థం. అందుకే రేషనల్ ఏరియా ఫంక్షనింగ్ మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఆలోచన కార్యాత్మక విభాగం. మూడోది వొలిషనల్, నిర్ణయ కార్యాత్మక విభాగం దేని చేస్తుందంటే నిర్ణయాలు తీసుకోండి, డిసిజన్స్. చిత్తం, ఏది రైట్ ఏది రాంగ్, దేవుని చిత్తం ఏది దేవుని చిత్తం కాదేంది. నువ్వు చాలా సార్లు నువ్వు డిసిజన్ లో వీక్ ఉన్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు ఒరిజినల్ ఏరియా ఫంక్షనింగ్ లో నిర్ణయ కార్యాత్మక విభాగంలో వీక్ ఉన్నావు. ఏదో తెలుసుకోలేకపోతున్నావు. ఆధ్యాత్మికతనా, దేవుని చిత్తమా, లోకమా, ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ నీకు ఉంది? ఆలోచించండి. ఇప్పటికి లేదా మీలో? ఇశ్రాయేల్ ప్రజలు కూడా వాళ్ళ 2 తలంపుల మధ్యలో జీవించేవాళ్ళంట కదా, తెలుసుకోలేకపోతున్నారు. అదా ఇదా? యాకోబు పత్రిక కూడా అదే అంటాడు, ఎంతకాలం కదా. జ్ఞానం తక్కువ ఉంటే దేవుని అడగమంటున్నాడు, అంతేగాని 2 తలంపుల మధ్యలో మాత్రం ఉండొద్దు. ఇంకెంతకాలం? ఏది నీకు ఇంపార్టెంట్ తెలియదా? మాలాంటిలో చూసిన తర్వాత కూడా మీకు అర్థం కాకపోతే ఏం చేయలేము. మాలాంటి చాలా మంది ఉన్నారు సమాజంలో. ఏమి ఇంపార్టెంట్ డిసైడ్ చేసుకున్నారు వాళ్ళు, ఏది ఇంపార్టెంట్ తెలిసింది వాళ్ళకి, అందుకే వాళ్ళ లైఫ్ అలా జీవిస్తున్నారు. నెక్స్ట్ ఎమోషనల్, భావోద్రేక కార్యాత్మక విభాగం, ఫీలింగ్స్ అండ్ రెస్పాన్స్. నీ భావాలను వ్యక్తపరచడం. కొంతమందికి ఎమోషన్స్ ఉండవు, కొంతమంది ఎమోషన్స్ ఉన్నా లోపల అంచివేస్తారు. రైట్ టైంలో రెస్పాన్స్ ఇవ్వరు, అవునా? ఎమోషన్స్ రెస్పాన్స్ ఇవ్వాలని రైట్ టైంలో తెలుసుకోవాలని ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, నీ భావోద్రేకాలు ఎలా ఉన్నాయి, నువ్వు ఎమోషనల్ ఫీల్ అవుతున్నావా? కొంతమంది నేను చూసాను, నేను దగ్గర తీసుకున్నా కూడా అంటే అది చేయనివ్వరు అనమాట, దగ్గర తీసుకొనివ్వరు కొంతమంది. అంటే ఎమోషన్స్ ని మనం ఎలా రిఫ్లెక్ట్ చేస్తున్నాం, ఎలా స్పందిస్తున్నాం, మన భావోద్రేకాలు ఎలా ఉన్నాయి. కొంతమంది అన్నెసెసరీ ఎమోషన్స్ కదా, అన్నెసెసరీ కోపం, అన్నెసెసరీ ఉద్రేకం. రిలేషన్షిప్ అండ్ ఫెలోషిప్. రిలేషన్షిప్ అనేది నువ్వు ఎవరితో ఎంత మంచి సహవాసం చేస్తున్నావు అనేది చూపిస్తుంది. దేవునితో మరి ప్రజలతో ఎలాంటి సహవాసం కలిగి ఉండడం అని నిర్ణయించుకునేది రిలేషన్షిప్. మోరల్, రైట్ ఆర్ రాంగ్, కాన్సెన్స్ సంబంధించింది. ఏది తప్పు ఏది ఒప్పు, మనస్సాక్షికి సంబంధించింది మోరల్. నైతికతను మనం ఎలా జీవించాలి, నైతిక విలువలు అసలు ఈరోజు మన పిల్లలకు నేర్పిస్తున్నామా? లేదు. హద్దులు లేవు, అదుపులు లేవు, ఇష్టానుసారమైన జీవితం, నో కంట్రోల్, నో సెల్ఫ్ కంట్రోల్. ఏది మంచో ఏది చెడు ఎవరు పిల్లలకు నేర్పించదు. చివరిగా ఫిజికల్, బాడీ యాక్షన్స్, శరీరము క్రియలకు సంబంధించి, అవునా? ఇవన్నీ కూడా ఎక్కడ ఆపరేట్ అవుతాయి? బాడీలో. అర్థమవుతుందండి? ఇవన్నీ ఆపరేట్ అయ్యేటువంటి ప్రాంతం ఏంటి? బాడీ లేకపోతే ఇవన్నీ ఆపరేట్ కావు, అవునా? అర్థమవుతుందా? సో అదే నువ్వు ఫైనల్ నీ బాడీ ద్వారా ఏదైతే వ్యక్తం అవుతుందో అదే నువ్వు. నీ శరీరం, నీ క్రియలు, నీ యాక్షన్సే నువ్వేంటిదని తెలియపరుస్తాయి. సో నువ్వెవరో తెలుసుకో. ఇప్పుడు ఏదోని తోటలో దేవుడు ఎంత అద్భుతమైన సృష్టి చేశాడు. ఆ అద్భుతమైన సృష్టి ఏదోని తోటలో ఆదామవ్వలు చేసిన పాపం కారణంగా ఎలా తారుమారైపోయింది. దాని ప్రభావం మానవ జాతిని అంతటిని ఎలా వెంటాడుతుంది. మరి అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు మనం రక్షించబడ్డాం. దేవుడి కృపకు మనం పాత్రలం అయ్యాం. మరి మనకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా లేదంటే? సో ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? 7 ఏరియాలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు జరుగుతుంది? మొదటి దానికి ప్రాధాన్యత ఇస్తే మధ్యలోనే సెట్ అయితే 7వది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. ఆమె నువ్వు మొదటి దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏం చేయలేము, ఏమీ చేయలేము.
మొదటిదాన్ని ఈరోజు నిర్లక్ష్యం చేయబడుతుంది. మొదటి ఒకటి నువ్వు సీరియస్ గా తీసుకుంటే మిగతా అన్ని సెట్ అవుతాయి. నీ ఆత్మీయ విభాగం, అందుకే ఆత్మ విషయంలో మీద మనసు ఉంచాలి. క్రైస్తవుడు ఆత్మ సంబంధమైన జీవి, అవునా? క్రైస్తవుడు స్పిరిచువాలిటీ మీద ఫోకస్డ్ చేయాలి. పరలోకమందున్న వాటినే వెతకాలి. పరలోక సంబంధిగా బ్రతకాలి. భూ సంబంధమైన వ్యక్తిగా బ్రతకకూడదని ఎన్నో రకాల ఇన్స్ట్రక్షన్స్ మనకి బోధ కొత్త నిబంధనలో ముక్కుసూటిగా లభిస్తుంది, అవునా? బైబిల్ అంతట్లో కనిపిస్తుంది. మన దృష్టికోణం ఎక్కడ ఉండాలి, మన ఫోకస్ ఎక్కడ ఉండాలి. అయినప్పటికీ కూడా మనం మారిపోతే ఇంకేం చేయలేదు. సో అన్నిటికంటే కష్టమైన మార్పు, కానీ ప్రభుత్వం నడిస్తే అదే సులువైనటువంటి జీవితంగా మీకు అనిపిస్తుంది. తేలిక అయిపోతారండి. వాసన చెప్పాలి, ఈ అన్నెసెసరీ భారాల కంటే దేవునితో నడవడం చాలా తేలికగా ఉంది. అంటే సమస్యలు ఉండవని కాదు, కష్టాలు ఉండవు, శ్రమలు ఉండవని దాని అర్థం కాదు. కానీ కలవరం ఉండదని అర్థం కాదు, అన్నీ ఉంటాయి. కానీ ఆయన పక్కన ఉండి నడిపిస్తాడు కాబట్టి బాగుంటుంది అని చెప్తున్నాను. స్పిరిచువల్ లైఫ్ కంటే అందమైన జీవితం, అద్భుతమైన జీవితం ప్రపంచంలో మరొకటి లేదు. కాబట్టి మనం ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా ఆత్మీయ జీవితాన్ని కలిగి జీవించడానికి ముందుకు సాగుదాం. అందుకు తగినట్టుగా ఒకరినొకరు మనం ప్రోత్సహించుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నా కన్నులు చూసేది నిన్నే కదా, నా కనులలో నిండినది నీవే కదా. నా కన్నులు చూసేది నిన్నే కదా, నా కనులలో నిండినది నీవే కదా. నిన్ను చూసి నన్ను మరచి, నిన్ను చూసి నన్ను మరచి, నీ వలనే మారిపోదును, నీ వలనే మారిపోదును. నా శేష జీవితమంతా నీ కొరకే బ్రతికెదనయ్యా, నా శేష జీవితమంతా నీ కొరకే బ్రతికెదనయ్యా. ఏ క్షణమైనా, ఏ దినమైనా, ఏ క్షణమైనా, ఏ దినమైనా ప్రభువా నీ కోసమే నేను జీవింతును. నా ప్రభువా నీ కోసమే నేను జీవింతును. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధులైనటువంటి తండ్రి, మహోన్నతుడైన మా దేవానికి స్తోత్రాలు. మీ మహోన్నతమైనటువంటి కృపను బట్టి వందనాలు. మా జీవితంలో ప్రభా నువ్వు ప్రభుగా నేను ప్రతిష్ఠించుకొని నువ్వు కోరినట్టుగా, నువ్వు ఆశించినట్టుగా జీవించడానికి ఇంకా కృపను దయచేయండి ప్రభా. మా ఆధ్యాత్మిక కార్యాత్మక విభాగం మొదలుకొని శారీరక కార్యాత్మక విభాగం వరకు ప్రభా అన్ని ఏరియాలలో ప్రభా నువ్వు పరిపాలించే విధంగా నీకు అప్పగించుకోవడానికి సహాయం దయచేయండి. నువ్వు కోరినట్టుగా ప్రభా, నువ్వు ఆజ్ఞాపించినట్టుగా, నువ్వు సూచించినట్టుగా మేము బ్రతకడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. నీ కృపలో ఇంకా భద్రపరచండి. నీ కృపను ఇంకా ఎక్కువ మాకు మీ కృపతో నింపండి ప్రభా. మేమందరం కూడా ప్రభా మా శరీరాన్ని పవిత్రంగా చూసుకోవడానికి సహాయం దయచేయండి. మా ఆలోచనలు, మా తలంపులు, మా నిర్ణయాలు ప్రభా, మా ఆత్మీయత, మా భావోద్రేకాలు, మా సంబంధాలు అన్నీ కూడా ప్రభా ఇదిగో నువ్వు కోరినట్టుగా, నీకు నచ్చినట్టుగా ప్రభా మలుచుకోవడానికి సహాయం దయచేసి మనం వేడుకుంటున్నాం. మా ఆలోచన విధానానికి అనుకూలంగా మార్చుకోవడానికి సహాయం దయచేయండి. మా నిర్ణయాలు నీ చిత్తాన్ని అనుసరించి తీసుకోవడానికి సహాయం దయచేయండి. మా భావోద్రేకాలు ప్రభా నీ వాక్యానుసారంగా రూపొందించుకోవడానికి సహాయం దయచేయండి. మా సంబంధాలు నువ్వు కోరినట్టుగా ప్రభా నీతోనూ ప్రభా ప్రజలతోనూ సరైన రీతిలో సంబంధాలు మెరుగుపరచుకోవడానికి సహాయం దయచేయండి. మా నైతికత ప్రభా నువ్వు కోరినట్టుగా ప్రభా సత్యము, ప్రేమ ప్రభా ఇవన్నిట్లో మేము ఎదగడానికి సహాయం దయచేయమని వేడుకొంటున్నాం. అలాగే మా శరీరంలో ప్రభా మేము పవిత్రతను పాటించి నువ్వు కోరినట్టుగా నీలాగా మేము పరిశుద్ధులుగా జీవించడానికి ఇంకెక్కువ కృపను మాకు దయచేయి. మా ప్రార్థన వింటున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తాం. వాక్యం వింటున్న ప్రతి ఒక్క వ్యక్తిని వారి హృదయాలను తాకి నీ వాక్యమందు, నీ సత్యమందు స్థిరపరిచి ప్రభా నీకు అనుకూలంగా
జీవించినట్టుగా కావలసిన విధేయతలు కూడా మీరు సమృద్ధిగా తెచ్చింది. యేసు దివ్యనామములో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.